వెంకన్న నమస్కారం. తెలంగాణ ప్రజాకవి, మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జన జీవితంతో ఎన్నో ఏండ్లుగా వెనవేసుకున్న జీవితం మీది. ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా తెలంగాణ జనసామాన్యంలో ఉండే, వాళ్ళ మదిలో ఉండే, సమాజంలో ఉండే ఎన్నో ప్రశ్నల్ని, ఎన్నో రకాల సందేహాల్ని పాటల రూపంలో ఆనాడే మీరు అప్పటి పాలకుల మీద కానీ లేదా ఆనాటి ప్రజలను జాగృతం చేయడానికి కానీ వాడిన అద్భుతమైన కవిత్వం మీది. ఈరోజు ఒక శాసన మండలి సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో మరి గొప్ప పాత్ర మీరు శాసన మండలిలో కూడా పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఈరోజు మీతో కూర్చొని ఒక అర్ధగంట సేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన దగ్గర ఏం మార్పులు వచ్చినాయి, ఏమేమి మార్పులు మీరు గమనించింది, ఇవన్నీ మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఒక్కసారి మీతో మాట్లాడదామని అనుకున్నాను. మొట్టమొదటి మీరు ఇంటర్వ్యూ కూర్చోవడం నాకు చాలా అంటే వ్యక్తిగతంగా చాలా ఆరాధించే అత్యున్నతమైన అధ్యయనం కాకుండా ఎన్సైక్లోపీడియా అని చెప్పలేను కానీ ఏ విషయంలోనే మీరు అలవోక మాట్లాడుతూ విలువలు కొంత వెస్ట్రన్ భారతీయ సమాజాన్ని వెస్ట్రన్ సమాజంలో ఉన్న అత్యున్నతమైన విలువలను జీర్ణించుకొని రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు రావటం అనేది ఒక గౌరవప్రదమైనది. చాలా నాకు ఆనందకరం అది మీతో మాట్లాడడం కూడా. అది ఆ బెరుకుతోనే, ఆ బిడియంతోనే మాట్లాడతాను. అదే సందర్భంలో మీరు ఎమ్మెల్సీ అన్నారు కదా, ఆ ఎమ్మెల్సీ కూడా నేను ఎవరి దగ్గర ప్రివేటివ్ మనిషి ఫోన్ కూడా నాయన పెద్ద ఆయన కూడా తెచ్చిపోయాను. అప్పుడు దూరంతో సభలు కూడా నేను వచ్చి మీ దగ్గర వచ్చి అన్న నా ప్రమోషన్ ఉంది, కోఆపరేటివ్ అసిస్టెంట్ సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న 15 ఏళ్ళే, ముందు రావాల్సిన ప్రమోషన్ కొంచెం లేట్ అయినాయి అందరు వీక్ అని ప్రమోషన్ కోసం వచ్చిన. మీరు ఈ ప్రమోషన్ ఏం చేస్తారని మీరు చెప్పిన తర్వాత అది ఈ ఎమ్మెల్సీ వచ్చింది. అది నేను కళలో కూడా ఉంచాలి, చాలా వినమ్రంగా తీసుకున్నా. మీకు ఆ పదవి రావడం అనేది, ఆ పదవికి గౌరవం, శాసన మండలిలో సభ్యుడిగా ఉండడం అనేది మీకు గౌరవం కాదు, ఆ పదవికి మీ వల్ల అలంకారం వచ్చింది, మీ వల్ల గౌరవం వచ్చిందని నేను మాకు వ్యక్తిగత. అది మీ ఆపే మీ దీవెన, అది మీ బ్లెస్సింగ్స్, అది మీ బ్లెస్సింగ్స్ అన్న. ఇది మీరు 40 ఏళ్ల కింద రాసిన ఒక పాట, అది సూపర్ హిట్ పాట. ఆనాడు మీరు కమ్యూనిస్టులు ముఖ్యంగా బాగా అద్భుతంగా వాడుకున్న పాట. గంజి కేంద్రాల కాడ, అంబలి కేంద్రాల కాడ ఆనాడు మారుమోగిన పాట. జలసాధన సమితులు, నేను జలసాధన పోరాటంలో బాగా వాడిన పాట. నిలిచి కురిసే వాన లేక నిండిపారే చెరువులెండే నా పాలమూరు రైతన్న అంటూ మీరు రాసిన పాట, 40 ఏళ్ల కిందటి పాట. మరి ఆనాటికి ఈనాటికి చెరువుల పరిస్థితి ఎట్లయింది, ఆనాటికి ఈనాటి ఊళ్ళో? ఎందుకంటే చెరువు చుట్టే ఊరు జీవితం అలుముకుంటుందని మీరే ఎన్నో సందర్భాల్లో వృత్తులను, వ్యవసాయాన్ని, వ్యవసాయం చుట్టూ ముడిపడున్న జీవితాన్ని, ఊరు జీవితాన్ని ఎన్నో పాటలు మీరే ఆవిష్కరించిండ్రు. మరి ఈ 40 ఏళ్ల కింద రాసిన ఈ పాట ఈరోజు మీరు ఒకవేళ మీ ఊరి చెరువు చూసినా, మీ ఊళ్ళో ఉన్న పాత చెరువు చూసినా, లేదా మీ ఊళ్ళో ఉండే మరి పశ్చిమాన ఉన్న ఇంకో చెరువు చూసినా, పెద్ద చెరువు చూసినా ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఆనాటికి ఈనాటికి చెరువుల మీద, నీళ్ళలో వచ్చిన మార్పుల మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఒక బాలసంతులు గ్రామాల్లో శీతశోకంతో నడిచినటువంటి పరిస్థితి. నిలిసి కురిసే వాన లేక నిండి పారే చెరువులెండి, పంట భూములెండి పాయనా మా పాలమూరు రైతన్న, పల్లెలన్నీ బీట వారెనా మా పాలమూరు రైతన్న, గద్దరెక్కల కోళ్ళు వాయ గాండ్రముపుర మెడ్లు వాయే, గాదెలన్నీ మూల కాయనా మా పాలమూరు రైతన్న, పాదులన్నీ ఊడిపాయన అని ఆ రోజులో చెవుల కొంకి పోవాయే, చేతి దండె గడంబాయే, నేతదరి పంచలేవిరో మా పాలమూరు రైతన్న, పూత కుచ్చు గొంగడిందిరా మా పాలమూరు రైతన్, పాతగోనె బొంతనేసిన ఇట్లా వాడేది. రాజమండ్రి కురుడు వాడిన అప్పుడు మనం ఆ భాష రాజమండ్రి పిల్లగాడు వాడేది. ఆ అరుణోదయ రామారావు గారిని ఆ పాట పాడించాం, అద్భుతంగా వాడిన ఆ పిల్లడు, రికార్డింగ్లు ఉంది ఇప్పటికీ. అది దానికి నిజంగా ఇది కూడా ఏంటంటే ఆ నీళ్లు పాలమూరులో చెరువు, తెలంగాణ అంతా చెరువులు ఉన్నాయి. వాటి వివరాలు మీకు ఇప్పుడు నేను ముందు ఎక్కువ చెప్పలేను, వాటి వివరాల్లోకి వెళ్ళినాయి. చెప్పండి. ఆ నీళ్లు వర్షాధారపూరితమైన పంటలు ఒక దశలో 94-95 వరకు ఒక్కోసారి కరువు వస్తుండే, ఆగిపోతుండే, మధ్య కరువు ఉందని మరి పాలమూరు ఎక్కువ గురవుతుంది. అనంతపూర్ పాలమే. ఆ కరువులో చెరువులు ఎండిపోయి నీళ్లు బిందెలు పట్టుకొని పెద్ద దూరం పోకుండా ఆ బాధలన్నీ ఉండే. అది ప్రధానంగా తెలంగాణ రాకపోతే ఆ కరువు మీదనే. అది నాకు కంపతారు చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం సీతాన వేడుందిరా తెలంగాణ సేలన్నీ బీడాయరా, వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి, తరి పొలము దగ్గింది, బెరికలము మిగిలింది, సెలుకంత మొరమయ్యి గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువు కూలుతాయరు. అప్పుడు
గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా తడవదు. వంకాయ తోటేసిన ఒట్టి పోయిందిరా, మిరప నాటుకుంటే ఎవరిపై నాదిరా. నాసు పచ్చని బాబులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా. కంటే కానుపు కొరకు సస్తె బొందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఊరంగా చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంటకు పాలైతవి. ఇదొక శోకం. దగ్గుదమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది. నెలకు 3కు పైగా పీనగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే. ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. ఒక శోకావలిది అది. దాన్ని అలాంటి శోకంతో ఏంది అలా ఏ రకరకాల అసంతృప్తులు, ఆ కరువు, ఆ బాధలు, అలాంటి ఒక ఒక పాతకాలం వల్లేమో పాతకాలం చూసిన వ్యవసాయం ఆ చెరువులో వైభవంతున్నారు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వాల యొక్క కేఎల్ రావు గారికి అవన్నీ దానివల్ల వివక్ష వల్ల జరిగిన నష్టం ఇదంతా వచ్చినాక ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన తెలంగాణలో మా బాగా వాగు ఎండిపాయ మొదలుకొని మొత్తం సారాంశం అంతా నా పాటల్లో అలసిందరావు ఒక పుస్తకం అంతా అదే. వాగు ఎండిపాయే, చెరువు నిండలేదు, చెరువు మా ఊరు చెరువు వీటిల్లో మొత్తం దుఃఖం అంతా మా నేను ఎక్కడో ప్రపంచం అంటే వేరే వేరే కోసం నా చుట్టూ ఉన్న జీవితాన్ని నేను రాసిన ఎక్కువ. అది మా ఊరు గురించే, మా ఊరు చెరువు, ప్రతి ఊరు ఆ వాగు మా దగ్గర గురించి మా ఊరు కాదు. అది ఎందుకు తెలియకుండా ఎందుకు చేసిన అన్నది. అవి విపరీతంగా సార్వజనికం అయిపోయినాయి, అన్ని ప్రాంతాలు ఓన్ చేసుకున్నాయి. అది జీవితం ఇక్కడే కాదు. ఓసారి పాడుతున్నప్పుడు మిగతా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎప్పుడు మాకు ఇట్లాంటి పాటలు రావాలయా, రాయలసీమలు కూడా బండి స్వామి లాంటి మహాత్ములు రచయితలు ఇలాంటి పాటలు మా దగ్గర రావాలంటే మీరు మార్చుకొని పెట్టుకొని పాడుతున్నారు పిల్లలట. ఇప్పుడు వాళ్ళ వాడుతున్న రాయలసీమలో అలాంటి స్థితిని మనం ఇక్కడ నీళ్లు కళనే ఆ నీటి అనేది ఆ కళను చాలా ప్రధానంగా అన్ని 100కి 100% అంతకు మించి చెప్పాల్సిందే నీళ్ళది. మిగతా విషయాలు ఏమన్నా భిన్న కవులకు రచయితలకు అంత అర్థం కావు మా ప్రపంచం మాకన్నా. కానీ నేను అనుభవించిన ఈ యొక్క కరువు నుంచి వచ్చిన నీళ్లు చెరువు కలకల్లాడుతుంది. చెరువులో అలల కుప్పల పైన తామరలు తేలాడుతున్నాయి. లేత నిమ్మలతో లేచిన గొట్టియలం చెరువు చుట్టూ తనే కంచె కాసి కాపాడుకుంటుంది చెరువును. రాతి సరికల్లో లేత కానుగు పొదలు కొత్త నీళ్ళకేమో నీట మునిగిన తుమ్మ నీళ్ళ కిందికి సిరుగాలి కలలొచ్చి సిందాడుతున్నట్ట ఒక చెరువు దృశ్యం. గాలికి ఆట ఆడుతూ నేలకు తల నుంచి చెరువు నీళ్లను ముద్దాడుతున్న అల్ల తుమ్మ చెట్లు, తర్వాత బెస్తలు, చెరువులు, నీరటిగాళ్ళు. అది ఖచ్చితంగా చెరువులలో ఉన్న మార్పు. నీళ్ళు వచ్చినాయి, కృష్ణా జలాల 10 రోజులు వరద వస్తే ఉప్పించి కొడితే. మొన్నటి గ్రీష్మంలో కూడా పిండకూడు పెడితే కూడా పిలిచిన ఒక కాకి రాదన్న తెలంగాణలో. అది మన కరువు పాటలు రాసేది. అలాంటి తెలంగాణలో చెరువుల్లో గ్రీష్మ ఋతువు కూడా వసంతం గడిచిపోయి గ్రీష్మ వచ్చిన మామిళ్ళు చిగురేసి మారాకు దొడిగి మంచి తెమ్మరగరి శిశిరం వెనక్కి జరిగి కాడకు మూడేసి కాయ పిందెలు చనువంచి పాల్చి తలలో చెందవున్న రోజుల్లో ఇప్పుడు ఆ గ్రీష్మాన్ని పక్కకు దొరికే కాలం, గ్రీష్మం ఉన్న కాలంలో ఆ మాడి పిందెలు కూడా మాడి పండ్లకు కావలసిన నీరు పూతేమవుతున్నాయి. నీళ్ళు ఉంటేనే తేమ ఉంటుంది, పళ్ళల్లో కాంతి ఉంటుంది. నీరు లేనిది ఇది ముఖంలో కానీ మనుషులకైనా ఆ జలకళ భూతల్లికి కానీ పశుపక్షాదులకు కానీ మనుషులకు కానీ, దాంతోపాటు ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే పశుపక్షాదులు వృక్షజాలం జీవసంపత్తో దైవికంగా మన పెద్దలు చెప్తారు వేదం, ఆ వేదం నాకు తెలియదు కానీ అది అట్లాంటివి ఉండదు. అది వాళ్ళ తెలంగాణలో ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. అది ప్రతిపక్షాలైనా ఎవరైనా దాన్ని ఒప్పుకుంటుంది. నీళ్ళ ఎందుకంటే ప్రతి ఒక్కరు కనపడే సత్యం. అది చాలా అపురూపంగా నీళ్ళ విషయంలో వాళ్ళు చైనాలో ఏదో కట్టినా అది వాళ్ళకి నిజం కూడా. నా ప్రాజెక్ట్ నేను శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు నేను 6వ తరగతి మీద ఉన్న కట్టంగా 10th అయిపోయింది. 6 నుంచి మొదలైతే 7వ తరగతి మొదలైతే 7, 8, 9, 10 ఇంటర్మీడియట్లో నా ఇంటర్మీడియట్ శ్రీశైలం ప్రాజెక్ట్ అయిపోయింది. మేము ఉసుకలారలో పోయి శ్రీశైలం ప్రాజెక్ట్ నీకు పోతున్నాం మా దగ్గర అనక. కానీ కాళేశ్వరం కానీ చెరువులు కానీ కాకతీయ ఎత్తిపోతల పథకం అయితే అది నేను మొన్న దగ్గర చూసినాను. తర్వాత మిషన్ కాకతీయ ఉంది. మిషన్ కాకతీయ వల్ల చెరువులో పూడిక తీయటం. తర్వాత ఈ నీళ్ళు ఎత్తిపోతలు మిషన్లు అన్నీ అది ఎట్లా ఎత్తారు ఎట్లా పోస్తారు అనేది. నీళ్ళు వస్తాయి ఓకే, వాళ్ళ సమాధానం లేకపోతే ఈయన ఉండేది నల్గొండ జిల్లాలో దుశ్చల సత్యాన్ని ఊరికే పిలిపించారు. అప్పుడు పురుషోత్తమ రెడ్డిని పిలిపించి అలివేరు మేమంతా జలసాన సమితి మీటింగ్ పెడుతున్నాయి. మా తన బాలరాము, భాస్కర్ రావు అని పెట్టి మీటింగ్ ఊరికే కృష్ణారెడ్డి గారు, కలవకుర్తి కృష్ణారెడ్డి గారు, నేను అందులో మెంబర్ను. ఆయన పేరుతో పుస్తకం వచ్చి రామ్మోహన్ గారు అని ఒక రచయిత, మంచి
ఒక విప్లవ మేధావి, కానీ ఆయన ఈ నీళ్ళకు పాలం రాసి పుస్తకాలు ఈ పాటలన్నీ పాడేది. కానీ అది ఇవాళ ఆయన రామ్మోహన్ సారే చనిపోయే ముందు చూసినాడు, నీళ్ళు వచ్చినాయి. అది అందరూ రాజకీయాలకు అతీతంగా చెరువు నిండా నీళ్ళు రావటం, దాని చుట్టూ జీవన విధానం మారటం, చేపలు ఎగరటం, వెన్నెల కాంతులు అనటం, చల్లని పిల్లగాలులు, అప్పుడు పద్యాలు చల్లని పిల్లగాలుడు పాడుకునేది ఊహంగా. చక్కగా విచ్చిన పూలు చల్లని పిల్లగాలులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్లసమాడు నాకసము, వ్యూహములంజను పక్షు సౌదలు, మెల్లగా మింటదారు చిరుమేఘము. ఇక్కడ నీళ్ళుంటే ఆ మేఘానికి కూడా చల్లదనం వస్తుంది, ఆ పక్షులు ఉంటాయి. అది వాళ్ళ తెలంగాణ గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరు చెరువు నుండి పొంగుతూ పారుతూ ఒక జీవకళతో ఉన్నాయి అందులో. అద్భుతం ఇంకా థ్యాంక్ యూ. ఒకనాడు మీరు రాసిన ఒక పాట ఆనాటి గవర్నమెంట్నే కూల్చేసింది, పల్లె కన్నీరు పెడుతుందే అన్న పాట. అసాధారణమైన పాట. అంటే ఒక రెండు వాక్యాల్లోనే పల్లె జీవితం, పల్లెల్లో ధ్వంసం అయిపోయిన జీవన విధానం, వృత్తులు, పల్లె జనాల బాధలు ఇవన్నీ కూడా మీరు కళ్ళకు కట్టినట్టు ఆ రోజు పల్లె కన్నీరు పెడుతుందంటే ఆనాడు నిజంగా కూడా చాలామంది ఏడ్చిండ్రు. ఏడ్చి ఆ ప్రభుత్వం నిజానికి ఆ వరదలో, ఆ కన్నీటి వరదలో కొట్టుకొని పోయిన పరిస్థితి. మరి స్వపరిపాలన వచ్చిన తర్వాత దాదాపుగా ఈరోజు 10 ఏళ్ళు కావస్తా ఉంది. ఈ 10 ఏళ్లలో మరి పల్లె కన్నీరు పెడుతుంది అన్న గోరెటం కన్నా ఈరోజు పల్లె ఏమంటుంది అంటే ఏం చెప్తారు? అయితే పల్లె కన్నీరు పాట అప్పుడు రాసిన నేపథ్యం 96 ప్రాంతంలో సరళీకరణ, ఆర్థిక విధానాలు, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నామో అప్పుడు వాటి గురించిన పూర్తి పరిపూర్ణమైన అవగాహన లేదు. అప్పుడు పాలగుమి సాయినాథ లాంటి వాళ్ళు కూడా పెద్ద వీటి గురించి రాస్తున్న క్రమం లేదు. అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏమైనా వ్యాసాలు మేము ఏంటంటే హిందూ పేపర్లు చదివినా సగం ఇంగ్లీష్, నాకు అర్థం కాదు ఇందులో వచ్చేది అప్పట్లో ఈ లిబరలైజేషన్ కానీ ఒక జీవితం గ్రామాల్లో తెలంగాణలో ఏం జరుగుతున్నది ఆ దుఃఖంతో రాసింది. సరిగ్గా దానికి వాళ్ళ ఆ పాట గురించి, ఆ ప్రస్తావన అంతా సమాజం తెలుసుకుని వాటి వివరాలు ఒక్కకుండా మీ టైం బట్టి ఇవాళ ఏంటంటే ఉందో ఏ వృత్తులైతే నేను చెప్పినో ఆ వృత్తులంతా వలసపోతుంటే నిజంగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. అది వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత నేను అత్యోక్తి అని చెప్పి గొప్పగా స్వర్గం అని కానీ ఏదైతుందో పూర్వపక్షం చేసినారు. ఏ దుఃఖము, ఏ విషాదం అవుతుందో దాన్ని పూర్వపక్షం చేసి నేను వలసలు వెళ్ళిపోతాను, వలలు తీసుకొని నేను చెరువు తెనుగొల్ల బెస్తోళ్ళ కండ్లల్లా పడుకున్న మేలుకున్న చెరువు మెదలాడేది. ఆ చెరువు ఇట్లా అయింది, ఇప్పుడు అలాంటి చెరువు ఒక గండి లేక అయింది, ఒక వండి నిర్రలు అయిందా, అదే చెరువులో వలలు తీసుకొని బైకులో పోయి తెచ్చుకుంటారు. అది ప్రభుత్వంలో ఒక చాలా ముఖస్థితినే కాదు, నిజం కూడా. మీరు సత్యాన్ని ప్రెగ్మాటిజం మీరు అంటారు, జేమ్స్ అంటారుగా, ఏదైతే వాస్తవమో సత్యాన్ని సత్యంగా చెప్పడానికి వెనుకోకూడదు, నిజాన్ని నిజంగా అంగీకరించగలరు. రాజకీయాల అంశాలు, వాటి అవసరాలు ఆయా సమాజంలో ఆ ఉనికిలో ఉన్నంత కాదు, ఒక అంశాన్ని సత్యంగా అంగీకరించడం అనేది అది అంబేద్కర్ కానీ, గాంధీ కానీ, మిగతా మన భారతీయ సంస్కృతి కూడా పాతకాలం ఉన్నది. అట్లా చెప్తున్నప్పుడు నేను ఏ పాటకైతే నేను రాసినా దానికి పూర్వపక్షం చేసినారు. వృత్తులు ఒకటే కదా, వడ్రంగు వాళ్ళకి చేనేత వాళ్ళు నానా రకాల బాధ. ఫస్ట్ చరణం అది. ఆ చేనేత మిత్రాన్ని పెట్టిన తర్వాత సిరిసిల్ల నేను పర్సనల్ పోయినాను. వాళ్ళు కానీ తర్వాత గ్రామాలలో వాళ్ళకి అందిన ఆర్థిక సాయం కానీ, వడ్రంగులకు కానీ, చేతి వృత్తులకు కానీ, సీబ్రెడ్స్ గొర్రె కుర్మలకు కానీ, ఈ వృత్తుల పని వాళ్ళకి కానీ, గ్రామీణ సేవా పనులు కానీ రావటం వల్ల వాళ్ళకి ఆదరణ వచ్చింది, ఉనికి ఉన్నారు. రెండోది అంటే నీళ్లు రావటం వల్ల దాని చుట్టూతున్న వ్యవసాయం పెరగడం వల్ల వ్యవసాయ ఆధారితమైన గ్రామీణ వృత్తులతోని వాళ్ళ జీవితంలో ఒక అంటే ఈ వలసలు ఏ సారికి లేని ఒక జీవితం ఏర్పడింది. నీళ్లు ప్రధానంగా రావటం వల్ల ఇటు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు నీళ్లు రావటం వల్ల, నీళ్ళు అనేది పెద్ద కళగా తెలంగాణ శోకం అంతా కన్నీటి శోకం. అది జరగటం వల్ల మన ఆ పాటను ఇప్పుడు పూర్వపక్షం చేసి చూడొచ్చు మనం. తప్పకుండా చూడొచ్చు. బాగా జరిగింది, ఇంకా జరగాల్సింది ఉంది, సాధించింది ఉంది, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదైతే వాస్తవం. 10 ఏళ్ల కాలంలో అంటే వేరే ప్రభుత్వాలు చూసినాం. అనేక దేశాల్లో, చైనాలో విప్లవం వచ్చిన ఎన్నేళ్ళకు కూడా ఇప్పటికి కూడా చూస్తే చాలా సమస్యలు మనం తోచుకుంటలేవు. బెంగాల్ లాంటి అంటే నిబద్ధత జ్యోతిబస్సు లాంటి ఉన్న ప్రాంతంలో ఇవాళ బెంగాల్ ఇది ఉంటే రేపు భారతదేశం అంతా బెంగాల్ అనుసరిస్తూనే ఒక నానుడు ఉండేది. కానీ అక్కడ కూడా మేము ప్రాక్టికల్గా చూస్తే చాలా అంశాలు వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం వచ్చి కూడా అనేక అంశాలు రాలేదు. కానీ ఒక 10 ఏళ్లలో ఇక్కడ వచ్చిన మార్పులు అవి చెప్పనీకే మాకేం బేసిజం ఉండదు. నిజం కూడా అలాంటి మార్పులు. అందుకనే మేము రావడం జరిగింది రాజకీయాల కోసం. అది చూసినప్పుడు ఖచ్చితంగా ఇన్నేళ్ళు కొట్లాడి మేము పాటలు రాస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఏడుస్తున్నాం కాదు, కొంచెం ఉపశమనం వచ్చే ప్రజల దృష్టితో ఆలోచిస్తే ప్రజలకు ప్లేస్మెంట్, ప్రజలు బాగుండాలి. మా భావుకత్వం కోసం
కరువులు అట్లే ఉండాలి, దుఃఖం ఏం మారే ఇట్లా రాయొచ్చు మేము, కన్నీరు పెడుతున్నాయి ఇంకా ఏడిపించచ్చు. కానీ మారుతున్నప్పుడు ప్రజల్లో వెలుగు రావటం అనేది దాన్ని గుర్తించి దాన్ని ఆశ్రయించుకొని ఒక పరిణతి సమాజం ఒక ముందుకు, లేకుంటే మధ్య యుగాల నాటి అదే స్థితిలో ఉండాలని కాదు కదా వచ్చిన ఈ మార్పు నాది. అది ఇవాళ తెలంగాణలో నాకు నా వరకు వ్యక్తిగతంగా నేను అట్లా ఫీల్ అయ్యే నేను. ఇంకా ఒక్క మాట ఇంకా మీరు మాట్లాడుతుంటే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైన రోజు ఆ పాలమూరు జిల్లాలో నేను చూసిన వెలుగు, ఆ పాలమూరు నాయకుల మొహాల్లో కానీ ప్రజల మొహాల్లో కానీ ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఇంటికి వచ్చి ఎంత సంతోషపడ్డాడంటే ఆ రోజు ఆ కొల్లాపురంలో అక్కడ ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత ఆయన కళ్ళల్లో నీళ్లతో ఆయన చెప్పిన మాట, అసలు నా జీవితం ధన్యమైపోయింది ఈరోజు. ఏ పాలమూరు అయితే కన్నీళ్లు వలసలు చూసిందో ఆ పాలమూరులో ఇవాళ నీళ్లు, ఇవాళ రివర్స్ మైగ్రేషన్ వచ్చి ఒకనాడు మైగ్రేషన్కు పర్యాయపదంగా ఉన్న పాలమూరు ఇవాళ ఇరిగేషన్కు పర్యాయపదమైందని చెప్పి సంబరంగా ఆయన ఒక చిన్నపిల్లాడిలాగా సంబరపడి చెప్తా ఉండే. నాకు అదే సందర్భంలో ఇప్పుడు మీరు చెరువు గురించి పాడుతుంటే నాకు ఒక చిన్న ముచ్చట గుర్తొచ్చింది. ఆ మధ్యన నేను ఒక ఎన్నికల మీటింగ్ అంటే మేము ఆ విద్యావేత్తలందరితోన కొంతమందితోన విద్యా సంస్థల యాజమాన్యాలతోనో మీటింగ్ పెట్టినాం హైదరాబాద్లోనే, ఒక చిన్న మీటింగ్ 50 మందితో. ఒక పెద్ద మనిషి బాగా సీరియస్గా ఉండే, ఏం సార్ మరి మాకు ఓటేస్తావా లేదు, నువ్వు బాగా సీరియస్గా ఉన్నావు నేనంటే. అంటే ఆయన అన్నాడు, 1 నిమిషం మైక్ ఇస్తారా అన్నారు. తీసుకోండి. ఆయన లేచి మాట్లాడినారు. ఆయన ఏం చెప్పినాడంటే, అన్న నా పేరు కృష్ణారెడ్డి, నేను నా ఊరు నాగర్ కర్నూలు జిల్లా ఐతోలు, నేను ఒక కాలేజీ నడుపుతా ఉన్నాను మహబూబ్నగర్లో, SVS మెడికల్ కాలేజ్ అని. నన్ను ఎవరన్నా వచ్చి కృష్ణారెడ్డి నీ ఊర్లో, ఇక్కడ మేము వ్యవసాయదారుల కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, వచ్చి ఎవరన్నా అడిగేది గతంలో, కృష్ణారెడ్డి నీ చేనేడు ఉంది అంటే నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోని, కానీ ఇవాళ మీరు ఇంతసేపు చెప్తుంటే నేను మనసులో అదే అనుకుంటున్నా. ఇవాళ ఎవరన్నా నన్ను వచ్చి కృష్ణారెడ్డి నీ చేను ఆడుంది అంటే నా చేను చెరువు కింద ఉందని చెప్పుడు కాదు, నా చేను కిందికి చెరువు వచ్చిందని చెప్పే పరిస్థితి వచ్చింది, అన్ని నీళ్ళు వచ్చినాయి నాకు అనే మాట ఆయన చెప్తుంటే నేను నవ్వుతూ అడిగిన. మరి మహబూబ్ నగర్లో ఇట్లాంటి దృశ్యం ఆవిష్కృతం అవుతుందని మేము కూడా అనుకోలేదన్నా. మరి మీరేం చేస్తారు, ఇప్పుడు నీళ్ళు అన్నీ వచ్చినాయి కదా ఏం చేస్తావు అన్న. ఆయన అన్న మాట ఏమో మరి చేపల చెరువు రొయ్యల చెరువు పెట్టాలనేమో అన్నారు. మీరు చేపల చెరువు రొయ్యల చెరువుని ఎందుకంటున్నా అంటే, మీరు ఆ మధ్యన తెలంగాణ ఉద్యమంలో భావోద్వేగాలు తారాస్థాయిలో ఉన్నప్పుడు మీరు ఒక పాట రాశారు, అద్భుతమైన పాట, మేమందరం కూడా వాడుకున్నాం ఉద్యమ సమయంలో. అందరం కూడా రోడ్ల మీద ఆడ ఏడ కూర్చుంటాడు, ఆ పాట ప్రతిధ్వనించింది, మొత్తం తెలంగాణ అంతా మారుమోగిన పాట. అందులో మీ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు చెప్పడంలో భౌగోళికంగా వేరుపడ్డా, భౌగోళికంగా విభజన జరిగిన మనుషులు విడిపోరు, మనసులు విడిపోవు అని చెప్పుడు మీ ఉద్దేశం. ఆ రోజు మీరు రాసిన పాట నాకు బాగా గుర్తున్న పాట, రావచ్చు పోవచ్చు రొయ్యలము కోవచ్చు అంటూ అద్భుతమైన పాట రాసినారు మీరు. ఆ పాట అంటే ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసే ఉంటాము, వ్యాపారాలు కొనసాగుతాయి, మానవ సంబంధాలు కొనసాగుతాయి, కానీ ప్రాంతాలుగా విడిపోతాం, మా రాష్ట్రంలో స్వపరిపాలన కావాలి అని ఒక తెలంగాణ బిడ్డగా ఆనాడు పాట రూపంలో మీ ఆవేశాన్ని, మీ భావాన్ని మీరు వ్యక్తీకరించినారు. మరొక తెలంగాణ బిడ్డగా ఈ 10 ఏళ్లలో తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలనండి, అదర్వైజ్ అనండి, సమాజం వైపు నుంచి వచ్చిన ఒక ప్రతిస్పందన అనండి, భాషకు, యాసకు, సంస్కృతికి దక్కిన గౌరవాన్ని ఏ రకంగా చూస్తారు, ఇంకేం చేసి ఉండాలంటారు ఒకసారి చెప్పండి. అసలు చాలా భాష అనేది అది ఒక భావవాహకం కాదు. భాష అనేది మన యొక్క జీవన విధానాన్ని, మన స్వావలంబనను, మన యొక్క మన జీవిత తత్వాన్ని అంటే వ్యక్తపరిచే ఒక సాధనం, అది వాహకం. భాష అట్లాంటి భాషను చాలా ఈ ప్రపంచవ్యాప్తం కూడా అనేక జాతులు లేకుంటే కొన్ని ప్రాంతాల పట్ల యాస్తి అంటే మనంతా తెలుగు వాళ్ళే, ఉత్పత్తిలో వచ్చే మార్పులు అనేసి భాష మారుతుంది. ఇప్పుడు ఇదే మీ సందు చివరిలో మిద్య అన్నాడు కాళ్ళకూరి నాయనరావు. మిద్య అనే పదం తెలంగాణలో ఇప్పుడు ఉంది, వాళ్ళకి లేదు, వాళ్ళ దగ్గర లేదు. తింగరాడు తంగిరా అంటే మీకు తెలియ ఇప్పుడు సందర్భం వీరానికి మనం ఆ వివరాల్లో కొను. తంగిరాడు సుబ్బారావు గారు కాటమరాజు కథలు, వీరకథలను చాలా గొప్ప పరిశోధన చేశారు. ఆయన ఒక 300-400 ఆవుల పేర్లు చెప్తారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఆవులు మన దగ్గర ఆ పేర్లు ఉన్నాయి. గడ్డి ఆవులు, గడ్డి రకాల పేర్లు కనీసం నేను ఎంచిన వరకు 550 రకాల గడ్డి పేర్లు చెప్తారు. ఇట్లా ఈ భాషకు సంబంధించి ఉత్పత్తి, జీవిత, వ్యవసాయ సంస్కృతులు అన్నీ తెలుగు వాళ్ళ లిపి భాష ఒకటే, ఉగాది పండుగ ఒకటే. కానీ ఒక ప్రాంతంలో కొంచెం మనకు వాళ్ళకు కొన్ని హిస్టారికల్ కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. అది ఎంత మళ్ళీ కానీ ఎంత మాత్రం జాతి వేరని కాదు. వాళ్ళు ఏంటంటే మనం విడిపోదాం అంటే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు తర్వాత భాష పేరుతో కూడా సినిమాలలో వాటిలో మనకు రకం చూపారు. అక్కడే ఇక్కడంటే మనకు భాష చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, ఉంటారు కానీ
ఒక శ్రీకృష్ణదేవరాయలు తప్ప సాహితీకారుల్లో పాలకులు ఎవరు తక్కువ. భోజరాజు ఉన్నారంటారు గత కాలంలో, కానీ అప్పుడు ఆ పద్యాలు సారువాడే ఆ పద్యాలు పట్టల ముహురు తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాను రూప అని పరిపాలన మేము అనలేము. ఎన్నిసార్లు చిన్నప్పుడు మేము అనలేము అంటే సార్ అట్లా అంత హాయిగా భాష పట్ల ఒక ముఖ్యమంత్రి గారికి అలాంటి అభిప్రాయం ఉండటం కాదు, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి వివక్ష జరిగిన అన్ని అంశాలను మారుస్తూ భాషా సాహిత్య రంగాల్లో మాత్రం ఒక గొప్ప పరిణామం. కాళోజీ పేరుతో అవార్డు రావడం, దాశరథి పేరుతో అవార్డు రావడం, మన కళారూపాలు నృత్యరత్నం అనే పుస్తకాన్ని మళ్ళీ కాళోజీ పేరుతో యూనివర్సిటీ రావటం, తర్వాత మన సాహితీకారులను గుర్తింపు రావటం, మనదైన నాట్య పద్ధతులు, సంగీత నాట్యకారులు మన నాట్య పద్ధతులు, మన యక్షగాన సాహిత్యాలని జాగృతి కవిత మొత్తం మన పుస్తకాలు వేయటం, తర్వాత తెలంగాణ భాషలోనే నిజమైన స్వచ్ఛమైన తెలుగు ఉందని అన్నమాచార్యులు వాడుకున్న పదాలే సాహిత్యం తెలంగాణ. అది భాషాపరంగా మనం తెలంగాణ రాకపోతే మనకు చాలా బానిసత్వం ఉంది. మనిషి దరిద్రాన్ని ఓర్చుకోవచ్చు, ఆకలిని కొంత ఓర్చుకోవచ్చు, అవమానాన్ని కూడా కొంచెం, నీ మొత్తం నీ ఆత్మగౌరవంతో కూడిన అస్తిత్వాన్ని కాదంటే మాత్రం మనిషికి మామూలు కుమరదు. అందుకే మేధావులు, విద్యార్థులు, కవులు, రచయితలు ఏకోన్ముఖంగా ఏకధాటిగా పెద్ద ఆయన వెనుక చేరడానికి కారణం అదే. ఉద్యమం కంటే ముందు, ఉద్యమం తర్వాత కూడా వాళ్ళ రాజకీయ అభిప్రాయం ఉన్న తెలుగు భాష చివరకు పులకాంకితులు అయిపోతారు సార్ నుంచి. ఎందుకంటే మాకంటే కూడా అంత సాధికారికత వారు సంధి పరిచ్ఛేదం కానీ, అలంకారాలు కానీ, వైరి సమస్య స్పష్టంగా తెలిసినవారు. తెలిసి దాంట్లో ఉండటమే కాదు, తెలిసి మేము భావలోకంలో మనోప్రపంచంలో ఉంటాం. వ్యవహారిక లోకానికి సంబంధించిన ఈ పాలనా పద్ధతులు ఇవన్నీ జరగటం వల్ల మా భాషలు చాలా సంతోషం. అందుకని ఆ పాట రాసినప్పుడే మీరు రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అంటే రొయ్యలు మనం ఎందుకు అమ్ముతున్నాం. ఇవాళ రొయ్యల చెరువులో చాలా చోట్ల మన వాళ్ళు కూడా సాగు చేసుకుంటున్నారు లాభాపేక్ష. అది రావటం వాళ్ళ ప్రాంతానికి అదేం లేదు. నీళ్లు బాగుంటే ఇంకా మన తాను నీళ్లు మంచి నీళ్ళు కనుక, ఏటిలో నీళ్లు కనుక ఆ నీళ్ళతో రొయ్యలు చెరువు బాగుంటారు. సముద్రం నీళ్ళు ఉప్పు రొయ్యలు అంటారు వాళ్ళకి. మన తాను వచ్చే నీళ్లు సముద్రం చెరువు నీళ్ళు, కృష్ణా జలాలు, గోదావరి జలానికి చాలా బాగా కాస్ట్లీగా ఉంటాయి. అంటే ఎగుమతి కూడా బాగుంటాయి. అది జరుగుతూ ఉన్నట్టుంది. అది నాకు బ్రహ్మాండంగా. మా దగ్గర సిరిసిల్లలో ఒక పెద్ద అక్వా హబ్ పెడుతున్నాం. ఇంకా కొత్తగా ఒక రిజర్వాయర్ వచ్చింది. అందులో ఒక పెద్ద అక్వా హబ్, అంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యే చేపను అమెరికాకి పంపే అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద అక్వా హబ్ ఒక 370 ఎకరాల్లో అద్భుతమైన ఒకటి పెడతా ఉన్నాం. కానీ భాష గురించి ఒక్క మాటలో, ప్రపంచ తెలుగు మహాసభలను పెట్టిండు కేసీఆర్ గారు. ఆ రోజు నేను గమనించింది చాలా మందిలో ఒక రకమైన ఉద్విగ్నత. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలుగు భాషకి ఏమైనా నష్టం వస్తుందేమో. ఎందుకంటే గతంలో చాలా మంది చాలా మాట్లాడేది. ఇక్కడ అసలు ఒక దశలో మీకు గుర్తుండాలా, తెలంగాణలో మాట్లాడేది తెలుగే కాదని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా కొంత జరిగిన మాటలు కూడా ఉన్నాయి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన గురువు గారికి సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఆ వేదిక మీద ఆనాడు కేసీఆర్ గారు ఆ తెలుగు మహాసభల్లో మాట్లాడిన పద్ధతి, అంటే ఓవరాల్గా భాష గురించి, ఓవరాల్గా భాషను కాపాడుకోవాల్సిన అవసరం గురించి, ఆవశ్యకత గురించి, భాషా పండితుల గురించి, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన. నా ప్రశ్న ఏంటంటే మీతోన, ఇప్పుడు కొత్త తరం పిల్లల్లో మరి తెలుగు మాట్లాడడం కానీ, కొత్త తరం అంటే ఇప్పుడు మా తర్వాతి తరం, నేను తెలుగు మాట్లాడడం కానీ, తెలుగు నేర్చుకోవాలన్న కోరిక కానీ కొంత క్రమేపీ తగ్గుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీద మోజానండి, ఇంకోటనండి. కానీ మాతృభాషను, మన మాండలికాన్ని, మన భాషను, మన యాసను అంటే ఒకవైపు ప్రభుత్వ పరంగా చేసేటి చేసుకుంటేనే ఏం చేయాలంటే సమాజం ఏం చేయాలి, ఎట్లా భాషను కాపాడుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, ఒక కవిగా, ఒక తెలంగాణ బిడ్డగా మీరేమంటారు? ఒక ఆర్థిక అంశాలు, అభివృద్ధి, ఐటీ ఇలాంటివి కాకుండా వెస్టర్న్ మాకంటే మీకు బాగా తెలుసు. జర్మనీ ఫ్రాన్స్లో కూడా వాళ్ళు ఏంటంటే ఎంత అభివృద్ధి వచ్చినా మనకంటే ముందు పారిశ్రామిక విప్లవం, తర్వాత స్వేచ్ఛా విప్లవాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా గొప్ప రచయిత అంతా తమ మాతృభాషలో రాస్తారు, మాతృభాషలో పరిచయం. ఇవాళ క్యూబా కూడా చిన్న దేశం, కానీ వాళ్ళ భాష రావటం ఇంగ్లీష్కి అనివార్యం, తప్పదు అది ఇంగ్లీష్ నేర్చుకోవడం. అయితే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన భాష ఇంగ్లీషు రావడం అనివార్యం అయిపోయింది. దాన్ని ఏమో కాదనలేము, ఎందుకంటే దాని మీద చర్చోపించలేదు, వివాదాల్లోకి మనం పోలేము. కాకపోతే మాతృభాష ఉండటం, మాతృభాషలు రావటం అంటే అది సారాంశం అంటే మన స్థానియ ఉత్పత్తులను పెంచి, ఇప్పుడు ఒడిపిల్లు, గునియలు, ఇడిసలు, వరసాకు, తుంగ, ముస్తీలు, తూటికూర, తాటి తీగలు, దేవదారులు, ఎత్తాకులు, బొద్దికూర, ఈత, అలసంద, కందులు, మినుములు, ఇవ్వలు, రాగులు అన్నాం అనుకో. సుమన్ సాయి లాంటి శాస్త్రవేత్త చెప్పకముందే మన ఆయన వంగడాలు, వేల వంగడాలు, మన పిజ్జా, బర్గర్ ఇవన్నీ లేకుండా మన దేశీయ ఉత్పత్తులు, కారపూస, లేకుంటే ఉసుండలు, లేకుంటే మక్కగారెలు, అన్ని మన భాషలో కూడా మనకు సంబంధించిన వస్తువులు ఉంటాయి.
మనం ఏవి తినాలా, ఏది బట్ట గడుపున్నా, అంటే పాయింట్ షర్ట్ వచ్చిన తర్వాత సలవ పంచ, దోతి పంచ అవన్నీ పోయినాయి. అట్లా దొంగ శోభనమున సింగి బోయడుగొన్న బింగి రవికే బాయేనన్నా చెన్నంగి సీర బెంగి రవిక, ఇట్లా ఎన్ని రకాల బట్టలు ఉంటాయి, ఎన్ని రకాలు మాట్లాడుతున్నాడు. ఇట్లా మార్కెట్ కల్చర్లో అనివార్యంగా మన ప్రపంచంలో మార్కెట్ కల్చర్లోకి కానీ భాష నష్టం అయితే మన స్థానియ ఉత్పత్తులు కూడా ప్రపంచంలో మనం దాని మూలాలు కూడా చెప్పుతాయి, ఆ మూలాల్లో ఉంటాయి, భాషలోనే ఉంటాయి. కనుక భాషను కాపాడే పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. అందులో తెలుగు భాషను మన నిజమైన తెలుగును మాట్లాడుతున్నాం. అది ప్రభుత్వంలో ఆ ప్రపంచ మహాసభలో అక్కడి వాళ్ళు కూడా పులకించడం కదా. నేను ఆంధ్ర వినప్పుడు సార్ మీరు అదృష్టం, నేను సాహిత్య సభలకు బాగానే అవుతున్నాను, నాటకాలకి మీరు అదృష్టవంతులు సార్. కేసీఆర్ లాంటి సాహిత్య కాంత దర్శన ఉండి సాహిత్య అభినవేశంలో వాళ్ళ నేత కావడం వల్ల తెలుగుకు వాళ్ళ మేలు జరుగుతుంది ఉమ్మడిగానే అని చెప్పి అనే ఒక ఇంటి ముందల ఒంటి వేప చెట్టు కింద కూర్చొని చెప్పి మీ అమ్మగారి గురించి మీరు గతంలో అప్పట్లో ఇంటి ముందు ఉన్న, అంటే అమ్మ వ్యవసాయ పనులేనగా ఇంటి యాప ముందు ఒంటే కూర్చొని అప్పుడు ఎవరికి చెప్పుకునే పరిస్థితులు ఉండే కదా. మా అమ్మ గురించి అప్పుడు అమ్మ గురించి రాసింది. అట్లా ఎన్నో లక్షల మంది అమ్మలు, ఎన్నో లక్షల మంది మహిళలు, వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు, వాళ్ళ జీవితాల్లో ఈరోజు మీరు చూస్తున్న అనుభవాల గురించి ఏమంటారంటే, కేసీఆర్ గారు ఇవాళ ఒక ఒంటరి మహిళలకి, అదే మాదిరిగా బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళకి, అదే మాదిరిగా 57 ఏళ్ళు నిండిన అవ్వలకి, అందరికీ కూడా ఇవాళ వాళ్ళ కడుపు నిండా కనీసం వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఆత్మగౌరవాన్ని దెబ్బతినకుండా వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు 46 లక్షల మంది. మరి మీ అమ్మగారి గురించి అంత చక్కటి, మరి మీ అమ్మగారి అప్పుడు పరిస్థితి గురించి రాసిన మీరు. ఉద్యోగం వచ్చి మేము ఊరు వదిలిపెట్టి మా అమ్మ రాసిన అప్పుడు అమ్మ నాన్న ఒంటరి అయితే. అది మీరన్న మాట, ఇప్పుడు ఒంటరి మహిళలు అనుభవించే బాధ గ్రామాల్లో చాలా ఘోరంగా ఉండేది. ఇవాళ 60 రూపాయలు పెన్షన్ కోసం, ఆ రోజుల్లో 200 రూపాయలు పెన్షన్ కోసం కాలర్ దాంట్లో 220 రూపాయలు మళ్ళీ అదిలా చేసుకునేది ఓపెన్ సిగరెట్. చాలా చోట్ల బాధ అనిపించేది. అది వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడడం. తర్వాత వృద్ధులు కూడా చిన్న జాండుబాం అడిగితే కొడుక జాండుబాం తలకాయ నొప్పి వస్తుంటే, జాండుబాం ఆ రోజుల్లో 5 నిమిషాలు జింద తెలుసు, వాళ్ళకి జింద తెలుసు జాండుబాము. ఎప్పుడన్నా ఇట్లా ఒక బీడి చుట్టూ పొగాకు ఇట్లా పెట్టుకు దౌడకండి తంబాకు అడిగేది. దానికి నీకు ఇది కావాలన్నా జాండుబాం వడిస్తాను, ఏం కష్టం కొడుకులు ఇదే అట్లాంటి వాళ్ళు. ఇవాళ నేను రాసిన జాండుబాం అడిగిన అమ్మని ఇంట్లో ఉంచుకుని నెల ఇంట్లో నా ఇంట్లో ఉంటాళ్ళు. ఇప్పుడు అమ్మ మాతానే ఉంటున్నాను. అంటే వాళ్ళకి పెరగటం వల్ల వాళ్ళకి ఆ మాత్రం బియ్యం వస్తాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తే ఇంకా అద్భుతం సారు, వాళ్ళకి వదిలిపోతుంది. వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు. అది అంతకుముందు ప్రభుత్వాలు ఈ సంక్షేమం గురించి అనేది కానీ వాళ్ళు అది బాధాకరం. అది సరిగ్గా రాకపోయేది. మానవీయంగా ఆలోచించడం అమ్మ 6 నెలలకు ఒకసారి వచ్చేది. కనుక స్త్రీల పట్ల, స్త్రీల సాధికారికత పట్ల సార్కి ఏంటంటే అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తాం. ఆయన గురించి మాట్లాడేది మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చాపల్యం లేకపోతే మేము మాట్లాడేది ఈ పద్ధతిలో. నా వరకు నేనంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఒకటే నా ఉదాహరణ అంటే, జండుబాం ఇయ్యనోళ్ళు జండుబాం ఎంత 10 రూపాయలు, దానికోసం పెద్ద పంచాయతీ పెట్టుకున్నారు కుటుంబాలండి. పెళ్ళి ఏదో పండుగ గిండు అయితే 4 బూరుకు ఏం చేసినావు అంటే, బూరే ఏమంటే కొడుకు వాళ్ళని అన్ని తెచ్చి పెడుతున్నారు. వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు బాగా చూసుకునే పరిస్థితి. అందుకే పెద్దవాళ్ళు నేను చెప్పేదానికంటే వాళ్ళ దగ్గర పోయి, నేను మొన్న మారువేషంలో మునుగోడుగిన కూడా మన వాళ్ళ మిత్రులు కొందరు పోదామని భరతాన్ని చెప్తే, నేను పోయి చూసి నేను రిపోర్ట్ ఇస్తానని పోయినాం. నేను కావాలని నన్ను గుర్తుపడితే నాది కర్నూలు, మాది పాటలు పడతా కానీ నేను కర్నూలు అక్కడని చెప్పిన అని చెప్తే, ఆ ముసలోళ్ళు అడిగితే ఎవరికి ఎందుకు ఇస్తాను, బతికిచ్చిండు అయ్యా బతికిచ్చి మమ్మల్ని బతికిస్తుండు మాకు అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో చిన్న కన్నీటితో చెప్తున్నారు ప్రజలు. కనుక వాళ్ళకంటే మనం ఈ సంక్షేమం ఎందుకంటే సార్లో ఒక్కొక్క అంచెలో ఏ వర్గాలు ఉపేక్షించగలదు, ఎవరికి ఏం కావాలనో, తర్వాత అభివృద్ధికి ఇవన్నీ ఇస్తూ సంక్షేమం కాకుండా నీళ్లు, తర్వాత పారిశ్రామిక రంగంలో మేము చేస్తున్నప్పుడు, తర్వాత ఐటీ ఈ అభివృద్ధి, హైదరాబాద్ నగరం, దీనితో పాటు ఈ సమీకృత సమ్మిళితం అని మీరు అంటారు ఎప్పుడు, సమ్మిళితం ఈ సమన్విత దృక్పథం అవుతుందో, సమ్మిళితం లేకుంటే సమన్విత దృక్పథం కానీ అన్ని వర్గాలకు కుల మత రహిత అనేక, అంటే మాడమూరు ఈ జిల్లా ఇవన్నీ వివక్షించు మనిషి అంతర్గంగా మనిషి యొక్క అవసరాలు, మనిషి కనీస అవసరాలు తీరుస్తూ వాళ్ళ స్థితిని ఉన్నదానికి మార్చే క్రమానికి వేగవంతం చేసే పని. దీనికి ప్రజల దగ్గర పోతే ప్రజలు స్పష్టంగా చెప్తారు. తప్పకుండా అన్న, మీరు నల్లమల బిడ్డ, ఒక రకంగా చెప్పాలంటే నల్లమల అడవికి చాలా సన్నిహితంగా ఉండే ఆ ప్రాంతం కర్నూలు జిల్లా. అట్లాంటి జిల్లాల నుంచి మీరు వచ్చిన మీరు నల్లమల మీద, ప్రకృతి రమణీయత మీద వచన కవిత్వం కూడా రాసినారు.
ఈ రోజు కేసీఆర్ గారు తీసుకున్న ఈ ప్రోగ్రామ్, మన ప్రభుత్వం తీసుకున్న ఈ హరితహారం అనే ప్రోగ్రామ్ వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 5,13,000 ఎకరాల కొత్త అటవీ సృష్టించడం. ఇవాళ ఏ ఊరికి పోయినా చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా ఇవాళ మనకి నర్సరీలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రకృతి రమణీయత గురించి, నల్లమల గురించి ఆనాడు వచన కవిత్వంలో రాసిన మీకు ఇవాళ ఒక ప్రభుత్వమే స్వయంగా అంటే ఒక కల్చర్ తీసుకొచ్చి, హరితం అంటే ఊరూరికి గ్రీన్ బడ్జెట్ అని పెట్టి, తర్వాత మీరు పెంచిన చెట్లను కాపాడకపోతే మీ ఉద్యోగం పోతుందని సర్పంచులను, కౌన్సిలర్లకు చెప్పి మన భవిష్యత్ తరాల గురించి అంటే హరితహారం లాంటి మంచి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు తెచ్చిండ్రో, అంటే ఒక ప్రకృతి ప్రేమికుడుగా, ఒక నల్లమలను ఆరాధించే ఒక నల్లమల బిడ్డగా మీకేమనిపిస్తున్నది? అది చూసినప్పుడు మీ కవి హృదయం ఏమంటది? నాకు చాలా ఆనందం. నాకు అసలు నేను ప్రిమిటివ్ కవులు, రచయితలు కొంచెం ఇన్నరు ప్రపంచం అంతర్ముఖంగానే, పైకి మీలాంటి కొంచెం ఇక్కడ కూడా బిడి ఏముంటుంది కానీ ఇలా మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే కూడా అది మనం ఇంకేదో లౌల్యాలు ఉన్నాయి అనుకుంటారు. కనుక సత్యమే చెప్తున్నాం. ఈ పథకాలు ఎట్నో ఇది సారు గొప్ప ఆలోచన. అది హరితారం పెట్టినప్పుడు ఇప్పుడు నల్లం అన్ని చెట్లని ఇప్పుడు మాతన రామగిరి గుట్టుంది, పారే దుందుగు వాగుండే దాని పక్కన రాముల కొండే ఆ పచ్చని చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దృశన గన్నేరు పుంజరులు ఆకుపచ్చని లేత ఒకరి వాసన పూతలు గుబురు గుబురుల కాతలు గుడివిందరులు పోతలు అందాలు తనువెల్ల వంపుకున్న అడివి అలరించి తలపించే నాకు పచ్చని కడలి నిడివండది లేని నీలి గగనం కింద పారటాకుల ఒలువ పంచుతున్న సలవలేక అట్లా ఒక్కొక్క చెట్టు సిలిక నవ్వే సిగురు ఊసే అట్లా నేను చాలా పాటలు రాసిన మన వాళ్ళు చేసినారు. అది ఈ ప్రకృతి ఎప్పుడైతుందో మనిషి అన్నం వస్తుంది. ఒక దశ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ సమాజం నమ్మినా నమ్మకపోయినా జపాన్ వాళ్ళకు అంత అభివృద్ధిలో వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కూడా ఉంది. అది ఎట్లా సాధ్యమైంది? మళ్ళీ వాళ్ళు యొక్క వ్యక్తిత్వం ఎంజాయ్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. వాళ్ళకు ఆనందానికి పరిమితులు ఉండవు. వాళ్ళ స్వేచ్ఛ ఆనందాలు, రాత్రిపూట ఉండే ఆనందాలని వాళ్ళకి పరిమితులు లేవు. అదే సందర్భంలో గొప్ప తాత్విక పర్యావరణ మానవ వ్యక్తిత్వ వికాసం జపాన్ వల్ల. అలా నేను ఆ పాట తెలంగాణ రాకముందే జపాన్ లాంటి పోలికతో 10 ఏళ్ళను అటు ఇటు అయ్యి ఇడుములు వచ్చినా జపాన్ పోలే ప్రగతులు ఉంటుందని మనకు ఒక సారుకు ఈ దృష్టి ఎందుకు వచ్చిందో బహుశా గ్రామీణ ప్రాంతం నుంచి రావటం వల్ల. చదువుకోవటం ఒక ఎద్దైతే గ్రామాల్లో ఉండటంలో వ్యవసాయ రంగం నుంచి వచ్చిన నేతలకు ఏమవుతుందో అది ఎంత కాదనుకున్నా గ్రామము, వ్యవసాయము, భూమి నేర్పే ఆప్యాయత ఏంటంటే చాలా లాగుతుంది. ఆ ప్రిమిటివ్ స్థితి చాలా గొప్ప స్థితి అన్నట్టు. అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, గొప్ప ఋషులకు, మునులకు అనే కాకుండా తాత్వికులకు, సైంటిస్టులకు, ఒక ప్రకృతులకి ఇవాళ ప్రతి గ్రామంలో ఆహ్లాదకరం లాంటి ప్రాకృతిక చర్య లేకుండా తెలంగాణ ప్రభుత్వం యురేనియం మీద కూడా అసలు అసెంబ్లీలో చట్టం చేసి అడవి అది శ్రీశైలం నా మొత్తం పుస్తకానికి కేంద్ర సాహిత్యం దానికే అడవితో అడవి అందాలు మనిచి శివుడా ఇక నిన్ను నీవే కాపాడుకో, నీ 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 త్వావకు మేము ఎట్లా వస్తామని ఏడ్చుకుంటూ రాసిన పాట. ఉద్యమాలకు నేను బయట ఉండి ఉద్యమాలకు సపోర్ట్ చేయకుండా రాస్తుంటే అలాంటి స్థితిని ఒక ప్రభుత్వం ఆ యురేనియం తవ్వకాలను కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఆపిన మొదటి ప్రభుత్వం అనుకుంటాను నేను. దాన్ని ఆపినాం మనం. ఆ అందాన్ని, అడవిని, అడవి జీవితాన్ని, తర్వాత గ్రామం పచ్చకుండా వర్షం మేఘాలు కూడా మేఘాలు రావటం, తర్వాత వాటితో పక్షుపక్షాదులు ఉంటాం. మానవ మనస్తత్వంలో కూడా అన్నీ ఉన్న తర్వాత అలజడి ఒకటి మనుషులు ఉంటాయి. తెలియని అలజడి ఎందుకు ఉంటుందో ప్రకృతిలో క్రౌర్యం, మనిషిలో క్రౌర్యం ఉంది. ఆ క్రౌర్యం ఆహార విహారాలు లేకుండా ఈర్ష, అసూయ దేహత మొదటి నుంచి ఉన్నాయి. ఈ చెట్ల దగ్గర వెళ్తే బుద్ధుడే చెప్తాడు, బుద్ధ భగవానుడు. చెట్టు దగ్గర పోతే చెట్టు చాలా సాత్వికత నేర్పుతుంది. భగవానికి జ్ఞానోదయం రావి చెట్టు. కనుక తెలంగాణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతతో పాటు ఒక పరిమిత ప్రశాంత సహజ జీవన తత్వాన్ని నిలుపుకునే ఒక మహోన్నతమైన ఫిలాసఫీని ఆడెవడో అమెరికాలో హెన్రీ డేవిడ్ తూరు పోయి అంటే మీరు వాళ్ళే నా చెట్లలో పోయి ఉన్నాడు అంటారు కదా. ఇవాళ ప్రతి ఊర్లో ఒక మంచి మనసున్న వాళ్ళు కొద్ది ఊర్లో లెక్కతే. ఇప్పుడు హైదరాబాద్ సండే పోతే ఊర్లో పోయి ఏ కోట మీద, గుట్ట మీద చుట్టుముట్టు పచ్చని అడవుల దారికి వైపున నీడవలసిన చెట్లు, పసరు కొమ్మల పైన పచ్చుల ముట్టట్టు పండుటాకుల వాకి గాలి తప్పట గుళ్ళు కొండవాలన జారే కొసరు సినుకు బొట్లు. ఆ నీళ్ళు వచ్చి దుంకటం వలన ఆ నీళ్ళు ఆ కొండలా జారుతున్న ఊరు కలగానే కలలోన కనిపించని తావు అని చెప్పి రాసుకున్నాను. అంటే ఇప్పుడు కలలో ఎప్పుడు అనుకునేటివి అది నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో అది కనపడతా ఉన్నది. కొండలు, బంజరు భూములు, తర్వాత పచ్చని చెట్లు, దారులకు ఇరువైపున అదంతా కూడా అది పెద్ద కళ. అది భవిష్యత్తులో పర్యావరణానికి, మానవ జీవితానికి, ఆక్సిజన్కు, ఇక అన్నిటికీ అది చాలా గొప్ప కార్యక్రమం. అది నేను దాని చాలా పాటలు రాసిన. సమయభావంలో పాడే రికార్డు కూడా అది. పర్వాలేదు, మళ్ళీ ఒక్కసారి ఎప్పుడు. కాకపోతే వెంకన్న నాకు ఒక మాట చెప్పండి.
ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటారు, మనం గతంలో కలిసినప్పుడు కూడా ఒక పర్యాయం మీరు అన్నారు, సంపద పెరగాలి, పెరిగిన సంపద బీద బిక్కి సంపద అల్టిమేట్గా మళ్ళీ చూస్తే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉండే అత్యంత బీదరికంలో ఉన్న వాళ్ళకి అందాలి అనే ఒక మాట మీరు ఒక ఫిలాసఫీ లాగా చెప్పినారు ఒక 2-3 సార్లు. కానీ ఇవాళ కొన్ని వైవిధ్యమైన అభిప్రాయాలు నిలబడుతుంది. మన ప్రధానమంత్రి గారు అంటున్నారు ఇది మంచిది కాదు, ఉచితాలు అనుచితం, ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడతారు. కానీ మన ముఖ్యమంత్రి గారేమో సంపద పెరగాల, సంపద పెంచాలా, పేదలకు పంచాలా అనేది ఆయన విధానం. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఎదుగుతున్న భారతదేశాన్ని గత 57-55 ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా, దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా, ఒక కవిగా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక భారతదేశ పౌరుడిగా ఏమనిపిస్తుంది? ఏది ఉచితం, ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ప్రజలు ఉచితాలు కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్న అర్థం. చాలా వాళ్ళు ఇప్పుడు నీరవ్ మోదీకి వాళ్ళందరికీ ఇచ్చే ఉచితాలు వాటిని మనం అనలేము. ఆదానికి వాళ్ళు చేసే పద్ధతులు ఏంటంటే ఆయన అనటం మనం ఉచితాలని ఎడాపడం చేస్తలే. మన సంపద ఖచ్చితంగా తెలంగాణలో మిగతా భారతదేశంలోనే సగటున రేటు తలసరి ఆదాయం మనం పెంచుకున్నాం. తలసరి ఆదాయం మనం ఈరోజు భారతదేశంలో అగ్రభాగాలు ఉన్నాం. ఒకటి. రెండవది పారిశ్రామిక కూడా కొత్త కంపెనీలు ఇవన్నీ 5 ఏళ్లలో అంతకుముందు 10 ఏళ్లలో వచ్చిన కంపెనీలని తర్వాత లెక్కేద్దాం. తర్వాత ఐటీ అబ్బు అని అది బెంగళూరు అని చంద్రబాబు గారు అటు కొంతకాలం సాగిందావా. ఇవాళ మన ఐటీ అప్పుడు మన పిల్లలు చెప్తారు, నాకు కొత్త నేను అతను ఉన్నాడు ఆడిపోతే ఐటీ మన ఇవాళ ఐటెక్ సిటీ కానీ ఐటీలో ఉన్నారు. మా పాప కూడా జాబ్ చేస్తుంది అక్కడ. అందుకని వాళ్ళ కొత్త అవకాశాలు వచ్చినాయి, పరికల్పనలు వచ్చినాయి, ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అదేందో అంటారు అంటే 3,23,000 ఉండే కన్నా ఐటీ రంగంలో ఉద్యోగులు 3,23,000 ఉండేది మన తెలంగాణ వచ్చింది. ఇవాళ 10 లక్షలు అయింది. ఆ రోజు 57,000 కోట్లు మన ఐటీ ఎగుమతి, ఇవాళ 2,41,000 కోట్లు. అంటే ఎంత వేగంగా పెరిగిందంటే 1989 మొదటి కంపెనీ వచ్చింది హైదరాబాద్కి, ఐటీ కంపెనీ ఇంటర్గ్రాఫ్ అని బేగంపేటలో ఉంటుంది. ఆ రోజు నుంచి 2014 వరకు మొత్తం పెరిగిన ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు. కానీ 2021, 22, 2022-23 మధ్యలో పెరిగిన ఎగుమతులు ఎంత అంటే 57,000 కోట్లు. అంటే 89 నుంచి 2021 వరకు ఎంతైతే, 2014 వరకు ఎంతైతే పెరిగిందో అంతే మొత్తంలో ఒకటే సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఒక్క సంవత్సరంలో పెరిగినాయి. ఎంత వేగంగా తెలంగాణ పెరుగుతుందంతకు మీకు ఒక చిన్న నెంబరు చెప్తున్నాను. మీ పిల్లలు ఇప్పుడు ఐటీ రంగంలో పిల్లలు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు కొత్త తరం యొక్క ఆలోచనలు కొత్తగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడా జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, ఒక తరానికి మరో తరానికి ఖచ్చితంగా ఆ మాత్రం ఘర్షణ, ఆ మాత్రం వైవిధ్యం ఆలోచనలో. ఏమంటారు పిల్లలు, కొత్త తరం మీ పిల్లలు, మీకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే ఏం చేయాలని, భవిష్యత్తులో హైదరాబాద్ ఏం కావాలి, తెలంగాణను కేసీఆర్ గారు ఎటువైపు నడపాలి అంటే ఏం చెప్తారు? పిల్లలు అంటే అంటే గతాన్ని చూసిన పిల్లలు కొత్త వాళ్ళకు అంటే ఫ్లైఓవర్ మా పాప ఉన్నది నాన్న, అప్పుడు డ్యూటీకి వాళ్ళంటే నరకం ఉండేది. ఆ ఫ్లైఓవర్ అయినాక ఇక్కడ మన ఇంటి నుంచి వనస్థలిపురం నుంచి వస్తున్నాయి. అప్పుడు అసలు ఫ్లైఓవర్లు అన్నీ, తర్వాత శుభ్రత అంతకుముందు ఘోరాతి ఘోరంగా చెత్త ఎత్తుడు నగరం కానీ తర్వాత గ్రామాల్లో కూడా కొంత మెరుగైంది. అంటే ఇంకా మాలాంటి అప్పుడు నేను మోరి మురుగు అసనకు కూర కంపు కొడుతూ కరువు అప్పుడు మోరి చూసినాం కదా, దాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఫ్లైఓవర్ చూసినప్పుడు ఈ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కనుక సంక్షేమ పథకాల వలన వాళ్ళ లక్ష్యం ఏంటంటే మోడీకి, ఆ దీన్ దయాలకు, శ్యాంప్రసాద్ ముఖర్జీకి, వాజ్పేయికి, గోవిందాచార్య లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో గతంలో ఉన్న నిజాయితీ పనులకు సంక్షేమాలు ఉండాలనుకుంటారు. ఇప్పుడు భగవంతుడు అనేవాడు వాళ్ళు నిజంగా హిందూ ధర్మంలోనే అది ఉంది. మనిషి దరిద్ర నారాయణ కాదు, ప్రతి ఒక్కరిలో ఆశ్రమాల్లో ఎంత ఆకలి ఇచ్చేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. వాళ్ళు ఏం తీసుకొని అవి తీసుకుపోయి తాగుతారా పాపం, తిండి తినాలి కదా. మనుషుల ఆరోగ్యం, వెల్ఫేర్ అనే పదమే వెస్టర్న్, ఇప్పుడు హంగరీ, ఆ స్కాండినేవియన్ కంట్రీస్ అక్కడ నుంచి ఇచ్చుంటుంది వెల్ఫేర్ అనేది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ముందు వెల్ఫేర్ చూడాలి. ఆ వెల్ఫేర్ నుంచి ప్రజలు పనిచేస్తున్నారు. సరే, దాంతోపాటు సుఖాలు వెరీ కొంత పని చేయని బాపడుతారు. అది సాంస్కృతిక దొరకాలి. అది సమాజంలో కొత్త, అది ప్రభుత్వం చేసే పనుల వల్ల సుఖంగా మనుషులు ఏంటంటే కొద్దిగా వీళ్ళంటారు మనలు, కానీ అందరూ అట్లా ఉండరు. అందరూ అట్లుంటే ఇన్ని పనులు ఎట్లయితాయి? ఇన్ని రైస్ మిల్లు, తెల్లారి దగ్గర రైస్ మిల్లు ఎవరు నడుపుతుండ్రు? అంతకుముందు రైస్ మిల్లు ఆడితే 3 నెలలు ఆడితే 3 నెలలు, మరి 6-9 నెలలు ఉండేది. రోజు రైస్ మిల్లు రెగ్యులర్ నడుస్తున్నాయి. అడితికి లాభం ఉంది, అమాలికి పని ఉంది. నేను అడితి లాభం ఉంది, అమాలీలకు పని దొరుకుతా ఉంది. తర్వాత సంచులు కుడుతూనే ఉండే, ఎత్తేస్తున్నారు, కూరగాయలు వస్తున్నాయి, పండ్లు వస్తున్నాయి. ఈ పండ్లన్నీ చేస్తుండ్రు. చేసే క్రమంలో వాళ్ళకు మన సంక్షేమం ఉంది. ముసలి వాళ్ళకు దారిద్ర్య రేఖ కింద ఉంది. దారిద్ర్య రేఖ కింద కూడా యూపీతోని
అన్నేళ్ళు 30 ఏళ్ళు వెళ్తే బెంగాల్లో ఉన్న వాళ్ళతో వచ్చి మన చాలా పెట్టున్నాం. ఇదేదైతే సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, అది ఎవరన్నా కాకుండా వాళ్ళకి ఇవ్వడం వల్ల సార్కే తెలుసు, దాంతోపాటు సంపద పెరుగుతుంది. కాకపోతే మనకు వచ్చేటి కేంద్రం నుంచి ఇచ్చేటి వేయకుండా వాళ్ళు మన పన్ను ఎక్కువ పన్నులు కట్టించుకొని ఎక్కువ చేసుకొని అవి మీకు తెలుసు కనుక వాటిలోకి వాళ్ళకి అట్లా అంటారు. ఎందుకంటే ఇట్లా ప్రజలను చేస్తున్న సంక్షేమం పెడుతుంటే ప్రజలు వీళ్ళ వైపు ఉండొద్దు అని అట్లా మాట్లాడుతున్నాం. మనం దానికి ఏం నాకు తెలిసిందే ప్రజలు సంతోషపడతారు, మా ప్రభుత్వం ఇది మా కోసం చేస్తుంది అనేది ప్రజలకు అది జరగాల్సిందే. సంక్షేమ పథకాలు ఆపడం అంటే అది సోషలిజం రాదు, ప్రపంచంలో మారిపోయింది. కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా పెట్టుబడిదారు, చైనా కూడా పెట్టుబడిదారు వెళ్ళిపోయింది. కానీ ఒక దశలో దారిద్ర్యంలో ఉన్న మనుషులను నాకు అంతకుముందు ఆ అమ్మలు తాగితే కాదు, 30 ఏళ్ళు నిండక ముందే ముఖం మీద ముడతలు ఉన్నాయి, 40 ఏళ్ళు దాటక ముందే నొసటిపైన గీతలున్నాయి, అదృష్ట రేఖలు అంటారని పాడుతుంటాను. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్నసీమల పుట్టలున్నాయి, సున్నమూడిన గోడాలకు బల్లి గుడ్లే తెల్లంగున్నవి, సాలె పురుగులల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే. అలాంటి దారిద్ర్యం నుంచున్న తెలంగాణలో అప్పుడు ఒక వాళ్ళు చూసి దసరా పండుగ వస్తే దుమ్ము రేగుతుంది. మామూలు కాదు, ఇంటికి అంటే ఇవన్నీ చెప్తే వెంకన్న నీకు బాగుందని అనుకోవచ్చు. నేను అట్లాంటి ప్రలోభాలకు వాళ్ళకి అని గత దైన్యత పరిస్థితులను మొత్తం మనం రాజకీయ మొత్తం నేను ఒకనాడు ఊహించినట్ట అయ్యిందంటే నాకు తెలియదు. ఊహలు మస్తు ఉంటాయి, ఊహలు అనుకుంటూనే ఉన్నాం. కానీ ఈ ఊహల కంటే ప్రాక్టికల్గా గత 10 ఏళ్ళకి తెలంగాణ చిత్రత 10 ఏళ్ళ కింద ఎన్నికోదాం, అంతకు ముందు కోదాం. ఇప్పుడున్నదాన్ని చూస్తే చాలా ప్రజలకు రావాల్సిన వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ, తర్వాత అభివృద్ధి విధానానికి సంబంధించి ఆర్థిక ప్రణాళికాబద్ధమైన ఎత్తుకలు మీలాంటి వాళ్ళు నాకు ఆర్థిక రంగం గురించి తక్కువ తెలుసు కనుక కానీ ఒక స్థిరత్వమైన నిలకడతో కానీ పెరుగుతూ భారతదేశం మన వైపు చూసే పరిస్థితి. వాళ్ళే చెప్పింది చాలాసార్లు, బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు, ఇతర పార్టీలు కూడా చెప్పినాయి, వాళ్ళు చాలాసార్లు మాట్లాడినారు, వాళ్ళ మంత్రులు మాట్లాడినారు, వాళ్ళ ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి వాటి గురించి. కనుక ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు లేదని నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. 100% అలా తప్పు అస్సలే లేదు. కానీ ఇక్కడ నేను ఒక మాట, ఈ మధ్యన మీరు మీ జిల్లాకి నుంచి వచ్చిన ఒక పాట మరి మీరు విన్నారో లేదో, ఈ మధ్యన ఆడపిల్లలు బతుకమ్మ ఆడుతూ పాడిన పాట సూపర్ హిట్ అయింది. ఇది రామక్క అనే పాట విన్నారా మీరు? అసలు గులాబీ జెండలే రామక్క. అది ఏమనిపించింది అంటే మాకు అనిపించింది అప్పుడు మేము కవి బాగా ఆలోచించుకుని మేమంటే ఏం రాయాలంటే అనంత కాంతి, ఇప్పుడు సార్ పేరు రాసిన వీరాది వీరత విజయానికి బావుట అతడు ఆవేశం విల్లంబతడు నేను రాసిన. అయితే అట్లా మేము ఆలోచిస్తాం ఏం రాయాలి, ఇంకా బాగా రాయాలని పేరు ఉంటుంది. కానీ వాళ్ళకి అట్లాగా జీవితాన్ని, ఎవరు ఉత్పత్తులు ఉంటారో వాళ్ళ గొప్ప జీవితాన్ని అనుభవించే, ఎవరి కిందలో ఉంటారో వాళ్ళ సృజనాత్మకత ఉందని సాహిత్యానికి కూడా అంత చిన్న పదాలు గుర్తుల మేము రాయలేము. గుర్తుల గుర్తుంచుకో రామక కారణం అసలు అదేమో ఎందుకంటే గద్దరన్న మీటింగ్లో ఎట్లా జనం ఉంటుండ్రో అవి ఒక సెలబ్రిటీ అయిపోయింది. తీజన్ బాయ్ వస్తే, లేకుంటే మన తన సుఖ సత్య వస్తే ఎట్లున్నా అది రాజకీయ పార్టీ సభ కాదు. ఇప్పుడు ఆమె కోసం ఏ మీటింగ్ అయినా ఆమెను అనుకరించిన కాడికి వచ్చింది. ఇతర పార్టీలో ఆమె వస్తే ఎంత తీసుకుంటుందంట అని అడే కాడికి వచ్చి ఆమెను అట్లా ఫోన్లు చేస్తే ఆమె సరే మనతో తిరుగుతున్నా అంత. అది ఏంటంటే నేను ఆశ్చర్యపోయిన ఒక ప్రజా సాహిత్య రంగం నుంచి వచ్చినప్పుడు నిజంగా అంటే సాధారణత్వంలో గొప్ప సృజన ఉంటుందని అర్థమైంది. ఆ సృజనను ప్రజాహితం కోసం వాళ్ళకు మేలు జరిగిందనుక వాళ్ళు ఎవరు చెప్తే రాయడం కూడా చెప్తే రాయమంటే రాయలేరు, నేనే రాయలేను. వాళ్ళు అనుభవించి వాళ్ళు రాసుకున్నది. జానపదులు తమ జీవితంలోని కష్టాలు గాథలు వెనకటికి ఒక తండ్రి కొడుకు పుట్టినప్పుడు జోలపాట ఎవరు చెప్తే మురిపంతో పాడతారో తమ జీవితంలో వచ్చిన మార్పునట్లా. లేకుంటే ఒక దుఃఖం ఏదైతుందో అది పోయినప్పుడు ఒక దగ్గర వాళ్ళు దూరం అయితే దుఃఖం ఎవరు చెప్తే ఏడవరు కాదు. అట్లా బిడ్డ వచ్చినప్పుడు, పంట వచ్చినప్పుడు గిరిజనులు ఆదివాసులు ఆ పంటను చూసి పాడుకున్న గీతంలాగా, ఒక పక్షుల చూసి పాడుకున్నట్టుగా అంత సహజంగా ఉంది ఆ గీతం. చాలా నేనే ఆశ్చర్యపోయినా, ఏందిరా మనం పాట రాయాలంటే కూర్చొని 2 రోజులు కూర్చొని పెద్ద కథ పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటే నిమిషం రాసేసిందని. నిజంగా బాగుంది అది. ఇంకా నాకు ఒక మాట చెప్పండి, దళిత బంధు అనే కార్యక్రమం ప్రవేశపెట్టే క్రమంలో మీ అందరితో కూర్చున్నాడు, పాటలు రాసిండ్రు, మీరందరు కూర్చున్నారు, డిస్కషన్ చేసిండ్రు, గంటలు గడిపిండ్రు సార్తోని. తర్వాత దళిత బంధు అనే కార్యక్రమం పెడుతున్నప్పుడు అందరితో సమావేశం పెట్టిండు, ఎమ్మెల్యేలతోన, ఎమ్మెల్సీలతోన, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతోన పెట్టి మొత్తానికి ఒక విప్లవాత్మకమైన పథకం ఇవాళ ప్రవేశపెట్టిండు. ఆ పథకం వెనుక ఉన్న స్ఫూర్తి, దాని వెనుక ఉన్న ఆలోచన, తర్వాత మీరు ఆ క్రమంలో మీరు భాగస్వామి, ఆ పథకం రూపకల్పనలో కూడా మీరు పాత్ర పోషించారు. ఆ తర్వాత ఒక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని
ఇవాళ ఆ మహానుభావుడు ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వలనైతే మనకు తెలంగాణ సిద్ధించిందో ఆయనను గౌరవించుకుంటూ అపురూపంగా ఇవాళ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా హైదరాబాద్కి అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. మన సెక్రటేరియట్ ఇవాళ అత్యద్భుతంగా వచ్చిన సెక్రటేరియట్, దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నాం. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ ఒక దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక నాయకుడిని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఏమి మీకంటే ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడిన మీకు ఏమనిపిస్తుంది? సార్కు బాగా చదువుకుంటాడు. అంటే ఆయన గురించి మనం కొత్త చెప్పేది లేదు, బాల్య చేపలేం అయితే, కానీ ఆయన హిస్టరీని బాగా చదువుతాడు. అంటే అనేక సిద్ధాంతాలను ఇప్పుడు చైనా చరిత్ర ఎప్పుడప్పుడు చెప్పిస్తాడు. మనం మాట్లాడిన తర్వాత భారతీయ సమాజంలోని బౌద్ధుని కానీ ఇప్పుడు వచ్చి మార్పులను చాలా సీరియస్ అవుతుంది. దళిత సాహిత్యం చదివినాడు. ఈ అంబేద్కర్ది ఇట్లా పెట్టడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఒక దశలో కొన్ని విగ్రహాలు తెచ్చి ఉత్తర భారతదేశంలో చాలా రకాలు తెస్తుండ్రు. ప్రపంచంలో అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్, ప్రపంచంలో ఉన్నతులు అంటే గాంధీ, ఒప్పుకున్నా గాంధీ. ఎందుకంటే ఆయన సత్యవంతమైన ఆత్మకత అయినప్పుడు గాంధీ ఉద్యమ పద్ధతులు, గాంధీ, కార్ల్ మార్క్స్. ఎందుకంటే 2 రోజులు 4 పేదలకు వాళ్ళ శ్రమ ఫలితం దక్కాలి, ఒకరి పైన ఒకరి పెత్తనం ఉండదు, అది కమ్యూనిజమా పెట్టుబడి ఏదైనా కానీ వ్యవస్థ, కార్ల్ మార్క్స్. 3వది నెల్సన్ మండేలా, 4వది అంబేద్కర్, 4వది నెల్సన్ మండేలా, ఇట్లా మనం కొంత లెక్కేసినప్పుడు ప్రపంచంలో సారు అంబేద్కర్ తీసుకొచ్చి ఈ వ్యవస్థలో అది ఒక సామాజిక అంతరాలు ఇంకా లేపాలే. మనుషుల మధ్య కులం అనేది రియాలిటీ కాదు, ఆల్ రియాలిటీస్ ఆర్ నాట్ ట్రూత్స్ అని మీరు అంటారు కదా, అది ఇంగ్లీష్ యథార్థాలని సత్యాల, కులం కూడా సత్యం కాదు. కానీ లేని ఆనాడు సామాజిక ఉడంబడికనో లేకుంటే అనివార్యంగా పన్నుల విభజన అన్ని దేశాల్లో డప్పులు కొట్టులు ఉంటారు. వాళ్ళకింత కుల డిస్క్రిమినేషన్ లేదు, క్యాస్ట్ వేరేతాం లేదు, అన్ని జన చెప్పులు కొడతారు, వాళ్ళని డిస్క్రిమినేషన్ లేదు, అన్ని జన కుండలు చేస్తారు, వాళ్ళను నల్లటి బట్టని అవమానించరు. ఈ దేశం లేదంటే కుల వ్యవస్థను ఘనీభవింప చేసిన 4,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు, లేకపోతే 2,000 సంవత్సరాలు ఈ అసమానతలు పోవాలని దళితులు కోరుకుంటారు. వాళ్ళకు ఇది రావాలి, అది కాదు వాళ్ళ జీవితంలో. తర్వాత అంబేద్కర్ వల్ల వాళ్ళ బతుకుల్లో మార్పు వచ్చింది. అలాంటి వాళ్ళని కూడా అందుకే నేను అంబేద్కర్ అంటే దళిత నాయకుడు కాదు. అందరూ ఇప్పుడు ఏం చేసినారు, దళితులే పెట్టుకోవాలి, దాన్ని సార్ బ్రేక్ చేసినాడు. దళిత వాడలో పెట్టడం, పెద్ద విగ్రహం పెట్టడం, అది కాకుండా ఒక అంబేద్కర్ భవన్ కట్టి చేయడం, ఒక మెయిన్ సౌధం ముందు, రాచసౌధం ముందు, అంటే తెలంగాణ పరిపాలన సౌధం ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టడం, అది భారతదేశంలో మరి ప్రపంచంలో కూడా ఎత్తే అది. అందుకని నా వెంటనే రాసి మన వాళ్ళు చేసినారు, వీధి బోధి నీడలో కొలువైన ఊముని, వీధి వీధిలో నీ వెలిగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయ, అంబేద్కర ఇతకర నిన్ను మరువలేమయ, భరత జాతి ఖ్యాతి నీవయ. అంటే అంటరాని వాడ కాదు, వీధి వీధిలో నీ వెలుగు ఆమని వసంతం అని చెప్పి రాసిన ఆ పాట బాగిట్టు మన వాళ్ళు చేసినారు, ఈ సాంస్కృతిక శాఖ వాళ్ళు చేసినారు. అట్లా అంబేద్కర్ విగ్రహం మేము పులకించిపోయి, నేను వ్యక్తిగతంగా పులకించిపోయినాను. ఎందుకంటే ఆయన అంత ప్రజాస్వామికవాది. అట్లా శ్యాంప్రసాద్ ముఖర్జీ ఉన్నా కానీ గాంధీ పట్ల కూడా అంబేద్కర్కు భిన్నాభిప్రాయాలు తప్ప సమాజాన్ని కుల నిర్మూలనవాదం చెప్పినాడు. తర్వాత మానవ ప్రవృత్తిలోని అన్ని అభివృద్ధి వస్తుంది, రేపు డెవలప్మెంట్ అవుతుంది. కామక్రోధ లోపం, మరి ఈర్ష, ఈ హింస, వాయిలెన్స్ వనికే ప్రజాస్వామ్యాన్ని కూడా గొప్ప నిర్వచనం. మా కమ్యూనిజం నాకు ఇష్టం, కానీ కార్మిక వర్గ నియంతృత్వం పేర ఏ భావాలు లేకుండా, స్వేచ్ఛ లేకుండా నాకు ఇష్టం లేదు. కనుక ప్రభుత్వ ఆధీనంలో భూములు ఉండటం ఇష్టమే, పెట్టుబడిదారి సమాజం పెట్టుబడులు పెరగాలి ఇష్టమే, కానీ ప్రభుత్వ ఆధీనం, కానీ ఏకపార్టీ వ్యవస్థ ఉండి మేమే ఉండాలని. అందుకే కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తుంటారు అంబేద్కర్ ఆ విషయంలో చాలా. ఎందుకంటే స్టాలిన్ కాలంలో కానీ థియానమెన్స్కర్ చైనా, అందుకని అంబేద్కర్ ఒక దళితుల కోసం ప్రపంచంలో ఒక తాత్విక సిద్ధాంతాన్ని వచ్చినాడు. సమానత్వం పేరుతో కూడా సమానత్వాన్ని అమలు చేస్తామని, ఒక నిరంకుశత్వ భావాలు తావీయొద్దనే ఒక పద్ధతిని ఆయన ఎస్టాబ్లిష్, ఒక ప్రజాస్వామిక తత్వాన్ని జీర్ణించుకున్న మహానుభావుడు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పీఠిక, అది భగవద్గీత పీఠిక లాగా అనుకుంటారు దళితులు కానీ అన్ని వర్గాలు కానీ. అంత గొప్ప రాజ్యాంగం మనది. దాన్ని రాజ్యాంగం వద్దు, మన ధర్మశాస్త్రం అంటే మనం వేరే ధర్మశాస్త్రంలోకి పోవాలనుకున్నప్పుడు అంబేద్కరు ఇవాళ ఒక వెలుగురేఖ. ఈ దేశంలో కుల నిర్మూలన, సకల జనులు అందరూ తలెత్తుకొని బతికి ఒక ఉన్నతమైన మానవీయ సమాజాన్ని కలగనే వారికి అందరికీ స్ఫూర్తి. రేపు ఇప్పుడు చరిత్రలో అంబేద్కర్ ధిక్కారంతో చూపుతారు. ఇక్కడ ఏది ప్రపంచానికి కావాలని అది సారు కాలంలో జరిగినది. అది ఎవరైనా ఇతరులు దానికి రాజకీయాలు ఆపోదించిన ఈ పథకాలతో ఓట్లేస్తుంది. అది దళిత జాతి సారు రుణపడున్నారు. సారు ఈ విగ్రహం పెట్టడం వల్ల సారు కీర్తి అంబేద్కర్ మామూలుగా ఆ సెక్రటరీ పేరు పెడితే తట్టుకుంటారా? వేరే వాళ్ళు నాకు తెలుసు, నా మిత్రుడు, నాకు అన్ని వర్గాలు నాకు మిత్రులు.
అన్నారు కూడా. తర్వాత అది ఒక సాహసోపేతమైన చర్య. అది అబ్రహాం లింకన్ అది పోవాలా సౌత్లో ఈ బానిసత్వం పోవాలంటే నార్త్ నుంచి వచ్చి ఆయన మీద దాని మీకు తెలుసుగా చార్లెస్ డగ్లస్ వాళ్ళతో పోరాటం చేస్తే అక్కడ ఎట్లా తెల్లవాళ్ళ మీద ఆ తెల్ల ప్రభు వాళ్ళ నాయకుల మీద ఎట్లయితే అట్లాంటి ఘటన ఇది పైకి ఇట్లా కానీ ఒక సెక్రటరీకి సౌదన్ ఇది ఆత్మగౌరవ సంకేతం. ఇది దళితులు మేము ఆత్మ నిన్నత్తు ఉండాల్సిన అది వేరే వాళ్ళకి అసాధ్యమైన పని. ఎందుకంటే గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఏ విగ్రహాలు పెట్టిండు, ఎవరు ఏ అసమానత తత్వాన్ని బోధిస్తుండ్రు. ఇక్కడ పెట్టేది ఒక వెలుగు, ఆత్మగౌరవం, ఒక మానవీయ ప్రజాస్వామిక సమాజానికి స్ఫూర్తి. అది మేమైతే పొంగిపోయినాం. అది నేను ఆ విషయంలో ఎప్పటికీ సార్కు శిరస్సు వంచి నాకు చాలా గౌరవం. అంబేద్కర్ వ్యక్తి కులము అదే ఆయన భారతీయ ఆత్మలో పుట్టిన మహోన్నత మేధావైన ఆయన అంచనా వేయడం కష్టం. ఆయన రాసిన హిస్టరీ కానీ చరిత్ర కానీ ఈ దేశంలో రేపు జరిగే తప్పుడు ధోరణులు సంకుచిత వాదాలకన్నిటికీ సమాధానం అంబేద్కర్లో ఉన్నది. ఆ అంబేద్కర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలో రేపు సారు ప్రపంచానికి వేసినాడు కనుక అభివృద్ధిలో మాకైతే పులకాంకితం అవుతాం అంతే. దళిత బంధు కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇన్ని ఏళ్ళు మాట్లాడుతుంది కదా. ఆ 7 లక్షలు నేను ఎస్సీ కార్పొరేషన్లో డివిజనల్ ఇన్స్పెక్టర్గా 6 ఏళ్ళు పనిచేసినాం. పండ్లు పెట్టి వాళ్ళ లక్ష చేయడానికే 10 సార్లు తిప్పుకునేది మా వాళ్ళు. నేను కూడా అందులో ఉన్నా. నరక యాతన లోన్కే సగం పోతుండే, సబ్సిడీ పైసలని తిరుగులోకి అవుతుండే. అది అలా నేను విమర్శిస్తున్నాను. ఒక వెంకటయ్య అనే ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు మాత్రం నేను ఆ వెంకటయ్య అయినప్పుడు ఒక మహబూబ్నగర్ జిల్లాలో నేను అప్పుడు మాత్రం ప్రజలకు ఇచ్చినప్పుడు ఆయన దేవుడు అని మొక్కుతారని. ఇప్పుడు ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఉండే ఆయన చాలా నిజాయితీ వేసిన ఆయన అప్పుడు తప్ప. అయితే దానికైనా ఇచ్చే 60,000 30,000 నరకం ఉండేది. మళ్ళీ వడ్డీ కట్టాలి, మళ్ళీ ట్రాక్టర్లు గుంజుకోవాలి, మళ్ళీ ఆటోలు గుంజుకురావాలి. చిన్నది అంటే సెంటరింగ్ కట్టెలు గుంజుకురావాలి, కట్టెలను పుచ్చిపోతాయి గుంజుకురావాలి. అదే పని నరకం చావం. ఇవాళ అది లేకుండా 10 లక్షలు ఆ పథకం అంచెల వారే కావచ్చు. మొదట అందరికి రాలేదని అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కాకపోవచ్చు. కానీ అది నేనంటే ఒకసారి అన్నకు చెప్పండి సార్, ముందు ఒక డిగ్రీ ఉన్న పిల్లలకు తర్వాత అట్లా పెట్టుకోవాలని చెప్పి. ఎందుకంటే వీళ్ళు పోటీ ఒకసారి కాకుండా అది పెద్ద పథకం, భారీ బడ్జెట్. కానీ అది పెట్టడం అమలు చేస్తానని చెప్పడంతో చాలామంది వచ్చి దాన్ని బాగుపరుచుకున్న వాళ్ళు ఎవడో ఒకరిద్దరు ఏమైనా అయితే అది వేరు. ప్రపంచంలో అన్నిట్లో ఉంటుంది. కానీ చాలా 99% సక్సెస్ అది ఈ దేశం కోల్పోవచ్చు. ఆస్ట్రేలియన్ సమాజంలో తెల్లవాళ్ళు మేము ఈ సబాల్టర్న్ ఈ ఇండిజినస్ పీపుల్కి అన్యాయం చేసిన కనుక మేము మీకు క్షమాపణ చెప్తూ మీకు మరిన్ని అవసరాలు ఇస్తాము. అమెరికాలో కూడా అంత దుర్మారులు అని చెప్పి అమెరికా వేరే వాళ్ళు ఏదైనా అక్కడ ఇండియన్స్కు మేము మీకోసం ఇస్తామని చెప్పినట్టుగా ఇవాళ ఇన్నేళ్లకు భారతదేశంలో అలాంటి అంటే ఇతరేతర పై సంపన్న శ్రేణుల నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాలు వచ్చినాక సాహసోపేతంగా ఒక రామ్మనోహర్లో ఆలోచించినట్టుగా మొదటిసారిగా ఆ రామ్మనోహర్లో ఆ రోజుల్లో అంబేద్కర్ అట్లా ఆలోచించినట్టుగా ఇక్కడ మాత్రం దళితులకు సంబంధించి గొప్ప మార్పు అది. ఆ దళిత బంధు అమలు అవుతుంది, అమలు కావాలని నేను దానికి 100% ఇష్టం. ఎందుకంటే అది వచ్చిన తర్వాత బాగు చేసుకుంటారు వాళ్ళ దరిద్రం ఎప్పుడు ₹1,00,000 అప్పు చేస్తే నెలకు 3,000 మిత్తి కట్టాలి. 3,000 మిత్తి కట్టాలి. 2 లక్షలు అప్పు చేస్తే 6,000 కట్టాలి. వాళ్ళు అప్పులు చేసి దానికోసం వచ్చిన వడ్డీ లేకుండా ఇవ్వటం అనేది మంచి పని. దాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత ఇష్టమైన కార్యం ఎంచుకున్నది అది అమలు జరగాలని కోరుకుంటూనే అది అమలు జరుగుతుంది. అయితే రాని వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. కానీ అది ఒకేసారి వచ్చిన వాళ్ళంతా అందరికి వస్తుందని చెప్పాల్సిన నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ మేము అలాంటి వాళ్ళని చెప్తున్నాం అది రావాలని కోరుకుంటున్నాను. అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో సందర్భంలో అత్తడే లేకుంటే అని ఒక పాట రాసి, అవును, ఇవాళ చాలా మంది చాలా అల్కగా మాట్లాడుతున్నారు. ఏమంటే కేసీఆర్ చేసింది ఏముంది, కేసీఆర్తో ఏమైంది, ఆయన ఏం చేసిండు, ఆయనతో ఏమైంది, తెలంగాణ ఉద్యమాన్ని మేము నడిపినాం అని చెప్పి కొంతమంది సరిగింది. అందరూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఎవరేమనుకున్నా మీరు మీ అభిప్రాయాన్ని ఒక పాటలో చెప్పినారు. అత్తడే లేకుంటే తెలంగాణ యాడుంటుండే, అత్తడే రాకుంటే తెలంగాణ ఎట్లుంటుండే అనే పాట రాసినారు. అంటే ఎందుకు వచ్చింది ఆలోచన మీకు అసలు? అత్తడే లేకుంటే అనే ఆలోచన అసలు కేసీఆర్ అనే వ్యక్తి రాకుంటే అనే మాట ఎందుకు వచ్చింది అసలు? అదే నాకన్నా నేను చెప్తే కదా, నేను 38 ఏళ్ళ కింద రాసిన అరుణోదయ రామారావు విమల అక్కడికి వీళ్ళంతా తెలుసు. నిలిచి కురిసే వానలేక నిండి పారసలు కంపతార చెట్లు పాట కూడా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు రాసిన. అంటే మా పాటలు రాస్తాం, మీటింగులు పెడతాం, పోరాటాలు చేస్తారు, ఓనుకొట్టు పట్టుకపోయి చంపుతారు, అంతే తప్ప రాజకీయ ఇట్లా ఎన్నెన్నైనా పోరాటాలు ఇది నిరాశకు తీసుకోకుండా సారుకున్న ఈ గాంధేయ పద్ధతిలో వ్యూహాత్మకంగా రాజకీయాలు ఇప్పుడు సక్సెస్ కావాలి కదా. ఆదర్శాలు సోషలిజం అది వస్తుంది ఎన్నేళ్ళ నుంచి అంటూనే ఉండవు. అది మజా ఉంటుంది, అనడంలో బాగుంటుంది, రమణీయమైందంట. కానీ ఈ ఎంతమంది చచ్చిపోవాలా, ఎన్నెన్ని కరువులు, పత్తి రైతుల సావలు, కరెంటు గోసలు, రాత్రిపూట పాములు కలిసి వచ్చిన వాళ్ళు
వలసలు పోవటం, పాలమూరు లేబర్ పోయి బట్టి ఆ దిబ్బివాండి అవన్నీ పోతే ఆ బాధలు ఉండేది. తెలంగాణ వస్తే బాగుండన్న కోరిక అందరిది. అయితే సార్ రాకముందులో ఉద్యమాలు చేశారు, జనసభ వాళ్ళు చేసినారు, తెలంగాణ మహాసభ మా రోజు వీరన్న ఆధ్వర్యంలో జరిగింది, తర్వాత అవన్నీ జరిగినాయి. కానీ రాజకీయ ప్రక్రియ అవుతుందో ఆ కిటుకు సార్కు తెలుసు. మేము మాట్లాడడం పాడడం బాగుంటుంది, మనం ఉద్యమాలు చేసినదని. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రాజకీయ ప్రక్రియ సార్కు తెలుసు. ప్రాక్టికల్ తిరగటం కాకుండా దాన్ని ఎక్కడ ఆగితే ఎక్కడ దెబ్బ కొట్టాలని ఆయన దీక్షతోని ఆ దీక్షా పద్ధతులు ఇవ్వటం. కానీ తర్వాత ఎవరి ఆ వ్యూహాత్మకమైన ఎత్తుగడలు ఉంటాయి. రాజ్యం మన ఆదర్శభావాలతో పాటుగా రాజ్యాన్ని నడిపే పద్ధతులు ఉంటాయి. ఉద్యమాలు మన పెత్తనం చేసే శక్తులను ఎక్కడ ఉంచాలా, ఎక్కడ నిలబెట్టాలా, ఎక్కడ దాని ఉద్యమాన్ని నిలకడగా నడపాలనే విషయంలో నాకు సార్ పట్ల గౌరవం. తెలంగాణ అయితే వచ్చింది కదా, అందుకని నేను తెలంగాణ వచ్చిందంటే సార్ నిరాహార దీక్ష, ఆ వ్యూహాత్మకమైన ఎత్తుగడ, రాజకీయాలను మేళవించే పద్ధతి లేకుండా మేము ఇట్లా పోరాటం చేస్తామంటే చేస్తూ ఏమవుతుంది అది. కనుక నా ఉద్దేశం అంటే అలాంటి మిలిటెన్సీ పోరాటం కూడా చేసినాడు, సాగునట్లే తలబెట్టి కూడా. అప్పుడు ఆయన ఏజ్కి అన్న అట్లా నిరాహార దీక్ష పూడినప్పుడు కానీ తర్వాత మిలియన్ మార్క్ అన్నింటిలో కూడా సార్ వస్తాను లేకున్నాయి. మేము కూడా ఇన్ని పాటలు రాసినామంటే మాకు తెలంగాణ ఉద్యమం విశ్వాసం లేకుండా రాసి ఒక పాట రాస్తాం అనుకుంటారు, లేనిపోయింది ఎందుకు అనుకుంటాం. వరుస పెట్టి అందరు, నా ఒక్కనే కాదు, అందరి కవులు ఇవన్నీ అందశ్రీ కాడ నుంచి అందరూ, జయరాజు కానీ, అందశ్రీ కానీ, గూడంజయ్ గారు కానీ, అందశ్రీ గారు, అందరూ వీళ్ళందరూ కూడా రాసినారు. నేను వాళ్ళు గద్దరన్న కానీ వీళ్ళందరూ చాలా మంది కవులు రాసినప్పుడు మా ఏజ్ గ్రూపు, తర్వాత మా తర్వాత పిల్లలు. అయితే ఇదంతా ఏంటంటే నిలకడగలిగిన ఉద్యమ స్ఫూర్తి సార్ ఎప్పుడు అందిస్తున్నాడు. దేశపతి కానీ, సిద్ధారెడ్డి కానీ, ఈ స్ఫూర్తి సార్ ఎప్పుడు అందిస్తున్నాడు. ఈ అందించే క్రమంలో మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది, ఇట్లయితే అయితే. అందుకని నేను నా ఉద్దేశంలో, ఎందుకంటే ఇది చెప్పకపోతే చరిత్ర అతను లేకుంటే ఇక మళ్ళీ ఉద్యమం చేస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వాళ్ళు వస్తుంది. చెన్నారెడ్డి పీరియడ్ ఒకసారి పడ్డాము, తర్వాత పోయింది. సో అన్నీ తెలంగాణ రావటమా, కేసీఆర్ సావటం అని సార్ అన్నారు, కానీ అదే జరిగింది, రావటమే జరిగింది. అందుకని నేను అది నమ్మినాను, రాసిన అది వరకు రాసి పెట్టినాను. మా మిత్రుడు తీసుకొచ్చి పాడినారు, నేను రాసుకున్నాను. నేను చాలా కవితలు నాకు ఇష్టం రాసుకుని పెట్టుకుంటుంది. అది కవితాత్మక గేయం, దానికి మంచి ట్యూన్ కట్టి పాడినారు వాళ్ళ పిల్లలు, పాడినారు. చివరిగా ఇంకన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు అయింది దాదాపుగా. వచ్చే జూన్ వస్తే 10 ఏళ్ళు నిండుతుంది. మరి ఈరోజు తెలంగాణ ఒక మలుపు మీద ఉన్నది, ఒక కీలకమైన మలుపులో ఉన్నది. ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని మీ అభిమానులకు, తెలంగాణలోని కవులకు, కళాకారులకి, తెలంగాణలో ఉండే మరి ప్రజలకి ఏం చెప్తారు? మరి అంటే ఈరోజు ఏ సందర్భంలో ఉన్నాం, ఏం చేయాలి, ఎటువైపు నడవాలి అంటే ఏం చెప్తారు? మనకు ఈ 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి అంటే ఇది జరుగుతుందనే అంత కాకుండా మౌలికంగా గుణాత్మకంగా మిగతా రాష్ట్రాలతో ఈ మార్పు వచ్చింది. అభివృద్ధిలో కానీ, ఆదాయం పెంపులో కానీ, తర్వాత పారదర్శకత కానీ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మొత్తం ఇంకా రావేంటివి లేవు, పూర్తి లేవని నేను అనుకోను. కాకపోతే అనుకోవడం ఊహా ఆదర్శాలు వేరు, కానీ అమలుకు సంబంధించిన తరాల నాటి సిస్టమ్ ఉంటుంది, బ్యూరోక్రసీ ఉంటుంది, అధికార వర్గం ఉంటుంది, రకరకాల మనుషులు ఉంటారు. ఇవన్నీ సమ్మేళనం చేయటం అనేది అది సారు వల్ల సాధ్యమైంది. కనుక కేసీఆర్ తెలంగాణ నమ్మకం వరకు నేను చాలాసార్లు అందరినీ ఇష్టమే, నాకు రాజకీయ నాయకుల పట్ల నేను ఏ పార్టీ, కాంగ్రెస్ పై ఇవన్నీ విమర్శించే బతుకు. కానీ తెలంగాణకి ఏదైతుందో మీరు రాజకీయాల కోసం రాజకీయాలు చేయండి, ఏదైనా వేసుకోండి. తెలంగాణకు కేసీఆర్ గారి వల్ల, ఆయన విజన్ వల్ల, ఆయన దూరదృష్టి వల్ల ముఖస్థితి కాదనుకుంటే నేను నా జీవితం రేపంటే మీలాంటి ఒక నేను నా ముందు ఇప్పుడు ఊసరి మాట్లాడి భయపడుతున్నాను. మిగతాతో హాయిగా ఇట్లా ఆడుకుంటే గొప్పని కాదు. ఎంత చదువుకున్నా మీరు మాట్లాడుతున్న ఉపన్యాసం ఇప్పుడు ఈ విషయాలు వేరు. మీరు ఏ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు తర్వాత దృష్టి కానీ, మీ ఆప్యాయత కానీ, మనసుల పట్ల మీకుండా రాగద్వేషం లేకుండా ఉండటం. ఇప్పుడు ఆవేశం ఆ మాటలన్నీ ఉంటాయి, కానీ లోపల ప్రేమ ఉంటుంది. పైకి సరస్సు పైన వేడి ఉంటుంది. సరస్సు ఎప్పుడైనా మంచి సరస్సు అవుతుందో పూలతో ముట్టుకుంటే మనకు వేడి అనిపిస్తుంది, లోపల చల్లని గుణం ఉంటుంది. అది సార్ కానీ మీకు కానీ అది ఉంది. అది నేను మీకు సంబంధించి మాట్లాడినప్పుడు అట్లా మాట ఎప్పుడన్నా అంటారు, అరే భాష మీరు మాట్లాడుతున్నారుగా, మీరు మాట్లాడే వేడి ఉంటుంది రా, కానీ లోపల చల్లదనం ఉంటుంది. ఇది మన ప్రాచీన కావ్యాలలో చెప్పిన పద్ధతి కాదు. ఆ చల్లదనమైన మనసుతోని వాళ్ళ తెలంగాణ రేపు వెలుగులోకి అందరి మంచితనాన్ని ఈ అందరికీ అవకాశాలు అంది, సంపద పెంచడం కాకుండా మానవ సమాజంలో వ్యక్తిత్వ వికాసం తెలంగాణ బాగా వచ్చింది. కొంచెం వ్యక్తిత్వ వికాసం, మన ఎడ్యుకేషన్, మన విలువలు కూడా పెరగకపోతే కొత్త సమాజంలో ఏమవుతుంటే ఈ కెరీరిజం మనుషులు నువ్వు ఎంత పెట్టు, నేను మా ఊరికి
అన్న బిచ్చగాళ్ళకు అయ్యా అమ్మ ఇంత అన్నం పెట్టంటే బిచ్చగాళ్ళని పోలుస్తారు అంటే ఒక యాచకు అన్నం పెట్టంటే వేడి అన్నము అమ్మా వేడి అన్నం పెడుతుంది అమ్మా అమ్మ కూర ఎంత మంచి పచ్చడి వేస్తే మంచి కూర వేస్తుంది అమ్మ నాటుకోడి కూర పెడుతుంది బాగుంది మళ్ళీ తనాడు అట్లా అమ్మ నాటుకు మళ్ళీ ఇయ్యాలి కూడా అమ్మ రేపు కూడా నేను రోజు నాటుకోడి మళ్ళీ అట్లా అయిందిరా మీకు పైసలు మామూలు ప్రజలేమో ఆ సన్నకారు రైతులు ఆ పేదలు పాపం వాళ్ళు ఆ వచ్చిన పంటకు పెట్టుబడులు తీసుకొని పండించుకొని వాళ్ళు మా పంట 7 పోయినా కానీ సార్ ఇచ్చిందని పంట అమ్మితే అంతకంటే ఇవే ఎక్కువ వచ్చినాయని చెప్పి వాళ్ళు రుణభారంతో ఉన్నారు. ఈ యొక్క కొంత హయ్యెస్ట్ సెక్షన్ కొందరు వాళ్ళ ఇతరేతరమైన కోరికలు కోరుకుంటా వాళ్ళకున్న ఆసక్తులు వాళ్ళకున్న సొంత ఇష్టాలు సొంత ఎగ్జిస్ట్మెంట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఉనికి సంబంధించి ఈ పథకాన్ని వాళ్ళు కానీ ప్రజల్లో అది ఉంది కనుక నేను అది ఇవన్నీ అమలు చేసే దగ్గర ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి కనుక ఈ వ్యక్తిత్వ వికాసం జరగాలి. నిజంగా మంచి జరుగుతున్నా మంచిని చెప్పే వికాసం కూడా జరిగే పని కూడా జరగాలి. ఈ ప్రజలకు కూడా చెప్పిన ఇదిరా మీకు మీ పరిస్థితి పెరుగుతుంది వాళ్ళంచల్లో ప్రస్తుతం ఇచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్ అవుతుంటారు వాళ్ళకు తగ్గుతుంది నేను చెప్తున్నట్లా ఎప్పటికీ అట్లా ఉన్నది మీ రైతులందరికీ వస్తాయి అంటే చిన్న ప్రశ్నలు ఇది వేస్తుంటారు వాళ్ళకి ఎంత వచ్చింది మాకెంత వచ్చిందని ఇటువంటి ఉంటాయి కొన్ని వీటికి నాకెంత వచ్చింది అన్న దానికంటే మీకెంత వచ్చింది అన్న దాని మీద అది ఒక ప్రశ్న అది ప్రశ్న కాదు నాకెంత రావాలి ఇంకా కావాలని అనుకోవడం బాగుంది వానికి అంటే ఒకటి వచ్చింది సమాజంలో దీన్ని వాళ్ళు మెటీరియలైజ్ చేస్తున్నారు కనుక ఇవన్నీ కూడా కొంచెం రేపు వచ్చే సమాజంలో మంచిగా చేసుకుంటారు. ఈ నీళ్ళు ప్రాజెక్టులు వాళ్ళు చిన్నదాన్ని ఇప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత కరువు తగ్గింది వలసలు తగ్గినాయి తర్వాత మనము రేపు ఇది పద్ధతితో జరిగితే నిజంగానే కేంద్ర ప్రభుత్వంలో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వం కనుక మనకుంటే వాళ్ళు నానా రకాల ఈడీలు పెట్టి అది పెట్టి మందిని పరిశ్రమ చేసి చేస్తున్నారు కానీ వాళ్ళు వేరే స్టేట్లో మనకు కనుక మనకు అనుకూలమైన ప్రభుత్వం కనుక వస్తే ఈ భారతదేశానికి ఒక 10 ఏళ్ళలో సార్ మన దగ్గర వీసాల కోసం ఇతర ప్రాంతాల రాకుంటాడు కానీ అది జరుగుతుంది వీసాల కోసం అన్ని వనరులు ఉన్నాయి అంత దార్శనికత సారుకుంది ఆ దార్శనికత కూడా మీలాంటి విస్తృత అధ్యయనం కాకుండా ఒక చాలా మా గర్వకారణం అది ముఖస్తనే కాదు రాజకీయాలకు చాలా ఎడంగా ఉంటాను నేను దూరంగా ఉంటా సందర్భం వచ్చినప్పుడు నేను మీలాంటి వాళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఎంకైనా మాట్లాడుతున్నారు రేపు అట్లాంటిది ఏమొద్దు నాకు ఇవాళ బహిరంగ కూడా పడేది మీరు ఈ తెలంగాణ కాపాడుకుందాం తెలంగాణ ఉన్నదాన్ని మరింత మెట్టుకోదాం అందరి అవకాశాలను ఒక ప్రశాంత తెలంగాణ మంచి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ మానవీయ సమాజం మనం బతకాలి ఇతరులను బతకాలి కుల మత రహిత ఎన్ని పంచాయతీలున్నా కులాల పంచాయతీలు ఆంధ్రలో వంటి కులాల గొడవలు అవుతున్నాయి మతాల గొడవ ఇప్పుడు అంతకుముందు ఈయన మన తన కుల గొడవ తక్కువ మతం పంచాయతీలు అంటే హైదరాబాద్లో పాత బస్సు వచ్చి పూడుస్తున్నాయి ఉండే అవి తగ్గినాయి ఇట్లా ఒక మానవీయ ప్రశాంత వాతావరణం కరువు లేదు కర్ఫ్యూ లేదు ప్రశాంత వాతావరణం కేసీఆర్ వచ్చినాక కరువు లేదు కర్ఫ్యూ లేదు ఒక్క నిరుద్యోగం నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను నిరుద్యోగులకు అది ఎందుకో ఒక అసంతృప్తి ఉంది అది కూడా పోతుంది మనం ఇచ్చిన అది తీసుకపోతే 1,20,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు 1,60,000 గంట చక్రపు అన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా చాలా మంది ఇంజనీర్లు నాకు చెప్పిన పిల్లలు మా పిల్లలు ఉద్యోగాలు ఎక్కినారు ఏపీ టీపీఎస్కి వెళ్ళి మాకు £1 పైసలు లేకుండా ఇంటర్వ్యూలో మార్కులు ఎత్తేయడం గొప్ప మార్పు అది చిన్న విషయం కాదు ఇంటర్వ్యూలో వస్తే ఎందుకంటే అపోవాలి అది అవుతుందో కాదు కానీ ఇంటర్వ్యూ వస్తుందా వానికి పైసలు ఇచ్చిండు ఆ మధ్యలో దొప్పుకుంటారు కొంత అంతకుముందు వెంకటరమణ పీరియడ్లో జరిగింది అదే మేము కూడా గ్రూప్ 2 రాసిన చాలా జరిగినాయి మా ఫ్రెండ్స్ అది ఉండే అదంతా పోయింది మనకు కానీ ఎక్కడ కొంచెం చాలా దుర్మార్గం వాడు ప్రవీణ్ లాంటి వాళ్ళు కొందరు చేయడం వల్ల అలాంటివి కొన్ని జరిగినాయి అవి ఖచ్చితంగా సెటిల్ చేసుకొని మనం గొప్ప సమాజం అది ఒక్కటి తప్ప నా వరకు ఎందుకంటే ఇవన్నీ చెప్తూ కూడా లేవంటే వాళ్ళు ప్రశ్నిస్తారు ఇవి అంటే అది కూడా ఈ నీళ్ళ నుంచి ఉన్నప్పుడు ఈ జాడ్యాలన్నీ నీళ్ళ నుంచి వచ్చినాయి కనుక ఇది ఒక్కటి తప్ప మిగతా ఇది కూడా అదే యూత్ వద్దనుకుంటారు మిగతా పిల్లలకి ఏం కాదు లేదన్న అంటే మీకు ఒక మాట 1,60,000 ఉద్యోగాలు నిండినాయి టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పుడు మీరు చెప్పిన పారదర్శక విధానం ఇంటర్వ్యూ లేకుండా మార్కుల ద్వారానే నేరుగా నిండింది 1,60,000 కానీ ఇంకా ఈ పేపర్ కొంత లీక్ అవడం మళ్ళీ పరీక్ష పెట్టడం లేదా కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల ఒక 70,000 ఉద్యోగాలు నిలిచాయి మొత్తం కలిపితే 2,32,000 ఉద్యోగాలకి ఇక్కడ విచిత్రం ఏంటంటే మమ్మల్ని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మనకంటే ముందు 10 ఏళ్ళు ఉన్నది ఆ 10 ఏళ్ళు మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చింది ఏపీపీఎస్సీ ద్వారా 1000 ఉద్యోగాలు అన్ని రాష్ట్రం మొత్తం 1000 ఉద్యోగాలు సంవత్సరానికి మనం వచ్చిన తర్వాత 1,60,000 నింపినాము ఇంకో 70,000 నింపబోతుంది 1,60,000 నింపింది కాడికే తీసుకుంటే కూడా సంవత్సరానికి 16,000 అవి కూడా కలుపుకుంటే సంవత్సరానికి 23,000 1000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చినోడు వచ్చి 16,000 ఉద్యోగాలు నింపిన వాళ్ళని నువ్వేం చేయలేదు అంటే
అప్పుడప్పుడు అర్థం కాదు, కానీ పిల్లలు అర్థం చేసుకోవాలా. తప్పకుండా మీరు అన్నట్టు పారదర్శకత పెరిగింది, చక్కగా అవినీతి లేకుండా ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మీరు అన్న మాట వాస్తవం. కొంత యువతలో ఆ విషయంలో అంటే ఉద్యోగాలు కూడా ఎట్లుందంటే ఏ దేశాల్లో కూడా ఇది మన ప్రపంచ ఇష్యూ ఎక్కడ కూడా చేయలేవు. సరళీకరణ, ఆర్థిక విధానం, డిజిటల్ డిజిటల్ లిక్విడ్ క్యాపిటల్ వచ్చింది, చాలా అవకాశాలు, కంప్యూటరైజేషన్ ఇంత జరిగింది కదా. ఈ క్రమం ఉంది. ఇది దీనింతా మనకంటగట్టి ఇవన్నీ మంచి పనులల్లా ఈ నిరుద్యోగం అనేది ప్రపంచ సంక్షోభం. ఇక్కడ ఒక దేశంలో కాదు, అమెరికాలో కూడా ఇప్పుడు మొత్తం మన పిల్లలు రాక నానా రకాల వరుసలు పడుతున్నారు అక్కడ. ఒక అంత అగ్రశ్రేణి అభివృద్ధి అనే దేశంలో అన్ని దేశాలను దోసుకొచ్చుకుంటాం మనం. అన్ని దేశాలు కొట్టుకొచ్చిన దేశంలో ఆ పరిస్థితి ఉంది. అమెరికాలో కూడా అది ఉంది, ఆస్ట్రేలియాలో అట్లాంటి పరిస్థితి ఉంది. మరి ఏంటంటే దీన్ని కంటగట్టి మాట్లాడుతుంటారు. ఈ జరిగిన కొన్ని చిన్న అయితే తప్పుడు వాటిని అవన్నీ సరి చేసుకొని అనడం కాదు, వాటిని ఎక్కువ చేసి చూపే అవకాశం ఇవ్వకుండా జరుగుతుంది. అది జరుగుతుంటే రేపు సమాజం వస్తే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అవి చెప్తలేదు మనం, 1,60,60,000 వచ్చినాయి, మిగతా వాళ్ళకు కూడా వస్తాయి. అది చేసే ప్రభుత్వం, చెప్పుకునే ప్రభుత్వం అది జరిగే మంచి మార్పు. అది తప్పకుండా ఇంకా ఇంత సమయం తీసుకొని ఇంతసేపు ఓపికగా విషయాలు చెప్పినందుకు, మళ్ళీ అదే విధంగా తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ పాటకు పెద్దపీట వేసి సాహిత్య అకాడమీ కూడా అవార్డు పొంది, ఆ తర్వాత ఈరోజు శాసన మండలి సభ్యుడిగా, ప్రజాకవిగా, అది ఇంకోవైపు సినిమాలో కూడా ఈ మధ్యన మీ పాటలు వస్తాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఒక అభిమానిగా, మీ అభిమానిగా చాలా సంతోషం మీతో కూర్చోవడం. మీతో రోల్ మోడల్ మీరంతా ఈ నేలకు రోల్ మోడల్ గారు చాలా మంచి చరిత్ర. నాకు అది చరిత్ర నాకు తెలుసు ఆ విషయం. నేను అందుకే వచ్చాను. మీ టైం ఇంత బిజీ ఉండి నన్ను నా అదృష్టం అది. వేరే నేను వినమ్రంగా మీకు థ్యాంక్ యూ.